గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాద్భక్తులారా, నిన్నటి దినము నిద్రలో ఉన్నటువంటి మిథ్యా కల్పనలు, మనం అన్ని నిద్ర గురించి ఏమేమి పెట్టుకున్నాం చూడ, అవన్నీ అయిపోయినాయి. మరి నిద్ర అనగా ఏమంటే కేవలం ఉనికి, అంటే ఆత్మస్వరూపమే అనేది ఈ దినం మొదలవుతుంది. నీ సమాచారం ఏమప్పా? మానవుడు ఈ జన్మలో మానవుడు, మళ్ళీ వచ్చే జన్మలో మానవుడే పుడతాడా అని వస్తుంది. ఎందుకు అదే ఎట్లా చెప్పేది వస్తుంది? అవునవును, ఇక గ్యారెంటీ పుట్టాలనేం రూల్స్ లేవు. అట్లుంటే ఇంకా దీంతో యువత పని వేదాంతం కానీ ధర్మాలు కానీ అవన్నీ ఏం అవసరం లేదు. మనిషి పుట్టేది అట్లుంటే ఇంకేంటి మనం మాట్లాడే పని లేదు. ధర్మం అవసరం లేదు, నీతి అవసరం లేదు, యాది అవసరం లేదు. ఆ కండిషన్ ఉందంటే దానికి ఎంత సంస్కారం. మానవుడు పుట్టాలంటే చెప్తే కదా, ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యంతో అదే లాటరీ దొరికినట్టు దొరికింది. ఇది అంతే కానీ మళ్ళీ వస్తుందనే క్వశ్చన్ లేదు దీనికి. దీని సంబంధాలు వేరే ఉన్నాయి. ఆ సంస్కారం సంపాదించుకుంటే రావచ్చు, లేదనే కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ మానవుడిగా పుట్టకూడదనే లేదు, మానవుడిగా పుట్టేకే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దానికి కావాల్సినటువంటి సంభారం సరిచేసుకోవడం. ఇప్పుడు విమానంలో వచ్చినప్పుడు విమానంలోనే పోతాడంటే మళ్ళీ విమానానికి దుడ్డు టికెట్లు పెట్టుకునే అట్లుంటే పోతావు. విమానంలో వచ్చినావు, దిగినావు, మళ్ళీ పోయేటప్పుడు విమానంలోనే పోవాలనుకుంటావు అనుకో, డబ్బులు ఉండవు కదా టికెట్ నీ దగ్గర. టికెట్ లేకపోతే, డబ్బులు లేకపోతే ఎట్లా ఎత్తుకుతారు? ఇది కూడా అంతే. ఏ సంస్కారంతో అయితే వచ్చిందో మళ్ళీ అటువంటి సంస్కారాన్ని సంపాదించుకోండి. అలా మానవుడిగా పుట్టేకొస్తాను కదా, అది వీళ్ళది. బ్రహ్మకుమార్ సమాజం వల్ల నువ్వు చెప్పేది అదే మాట ఎప్పుడే తెలుస్తుంది మాకు. అవన్నీ అనుభవంలో ఉండేవి, అవన్నీ కొత్త కాదు ఇవి. శృతి, యుక్తి, అనుభవం ఉండాల. ఈ మూడు ఉంటే ఎవరిదైనా ఒప్పుకోవచ్చు, దాని గురించి ఏం మాట్లాడబడలేదు. శృతుల్లోనే ఉండాలి అది. ఇప్పుడు వాళ్ళు యా శృతిలో చెప్పండి చూస్తాం. అది ఏ వేదాల్లో దాన్ని చెప్పినారో మొట్టమొదట చెప్పాలి ఫస్ట్. శృతులలో దాన్ని కోట్ చేసిండు. అలా బైబిల్లో కాదు ఉన్నాయి, దాని కాదు మనం చెప్పేది ఏమి. శృతిలో చెప్పిండేది మనం అడుగుతాండేది. వేదాలలో చెప్పిండేది ఏమైనా ఉంటే దాన్ని ఫాలో కావాలి మనం. అట్లా లేదబ్బా మా ఇష్టం అంటారా, మీ ఇష్టమా, దాని గురించి ఏమి మాట్లాడే పని లేదు. వేదాల్లో కూడా వేదాల్లో కూడా చెప్పింది. వేదాల్లో కూడా మొట్టమొదట 3/4 భాగము కర్మకాండే చెప్పింది. వేదహితంగానే కర్మలు చేసేవాళ్ళు కూడా అజ్ఞానులని కూడా చెప్పింది. వేదాలు చదివినంత మాత్రం జ్ఞానులని అదే. దాంట్లో కూడా శాస్త్రోక్త కర్మలు చేసినటువంటి వాళ్ళు స్వర్గప్రాప్తి, తర్వాత బ్రహ్మలోక ప్రాప్తి వరకు అంతేగాని జ్ఞానమే వాళ్ళకు కూడా సంబంధం లేదు ఇది. కాబట్టి సబ్జెక్టే వేరే, అన్నిటికీ ఒకటేసి చెప్పమంటే చెప్పే కాదు ఇది. నిద్ర అనగా ఒట్టి ఉనికి. అట్లయినచో నిద్ర యొక్క స్వరూపమేమి అనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం ఎరగవలేను. నిద్ర అంటే దాని యొక్క స్వరూపమేమి. ఇప్పుడు మనం ఇక్కడ పొరపాటు పడకూడదు ఎప్పుడే కానీ. ఒకటి స్వరూపం వేరే, రూపం వేరే. మన రూపం అంతా ఎట్లుండదు. ఇప్పుడు దేహేంద్ర సంఘాతం మన రూపం అని మనం నమ్మినాము. అయితే స్వరూపం ఇది కాదు అని శాస్త్రం చెప్తాండేది ఇది. దానికోసమే దాంట్లో ఎప్పుడే కానీ స్వరూపం అనే పదం వచ్చిందంటే దాని యొక్క ఒరిజినాలిటీ అది కావాలి మనకి. ఇప్పుడు ఉనికి అంటే ఉంది కాదు, అనుభవం. ఉనికి అది సపరేట్గా లేదు. ఇప్పుడు ఉనికి వాళ్ళు యూజ్ చేస్తాం కానీ అనుభవంగా సరే అట్లాగా చెప్పొద్దా, అది వేరే కథ. ఇప్పుడు నీకు చెట్టు ఉన్నది అని వస్తుంది కానీ చెట్టు అనుభవం రాదు. అర్థమైనా? ఉనికే అనుభవం, అది వేరే కథ. ఇప్పుడు మీ వ్యవహారంలో ఉనికి, ఎరుక, ఆనందం అని 3 పదాలు వస్తాయి మీకు. ఆ 3 పదాలు వేరువేరుగా కనపడినప్పటికీ కూడా అదంతా కూడా ఆత్మ కంటే భిన్నం కాదు. ఎట్లయితే అగ్నిని విడిచి వెలుతురు కానీ వేడిమి కానీ వేరుగా లేదో, పదమే వాడతారు. వెలుతురు వేడిమని వాడతావు, ఏది చూపించి వెలుతురు సపరేట్ వేడిమి చూపించేకేం రాదు. పదాలు 2 ఉంటాయి. అట్లనే ఇక్కడ కూడా అంతే.
ఉనికి, ఎరుక, ఆనందం అనేది 3 పదాలు మనకి. ఆ 3 పదాలు కూడా పరమాత్మ ఉనికే ఆ విధంగా చెప్తానే ఉంటారు అని చెప్పి శాస్త్రం చెప్పిండేది మనకి. నిజముగా నిద్ర ఒక అవస్థయే కాదు, ఏలైన అవస్థ అనగా కాలమున ఒకానొక వస్తువునకు కలుగు విశేషం. కాలదేశాలలో వస్తువుకు కలిగేటువంటి మార్పులు ఆ వస్తువు యొక్క విశేషము. అయితే ఈ నిద్ర అనేది ఏ దేశంలో ఉంది, ఏ కాలంలో ఉంది, ఏ వస్తువు అది? యావి లేవు, దీనికి సంబంధం ఉంది. కాబట్టి దీన్ని అవస్థ అని కూడా అనకూడదు. గాఢ నిద్ర ఎందు కాలానుభవం లేదు కదా, పరమార్థము ప్రతీతమగు రీతినే అవస్థయని వెనుకటి ప్రకరణం గ్రహించి ఉంటమే. కాబట్టి ఆ పరమార్థ స్వరూపం ఏదో తెలియనప్పుడు ఎట్లా కనపడుతుంది అంటే ప్రతీతిగా కనపడుతుంది. ప్రతీతి అంటే ఏమి? నీకేదో కనపడచ్చు. అది ప్రతీతి అంటే ఇట్లే కాదు, ఉన్నట్లు కనపడుతుంది కానీ అది ఉండలేదు. అది లేదా తోపిక అని అంటారు దాన్ని. యథార్థాన్ని గుర్తించినప్పుడు అదే వస్తువే వేరే వస్తువుగా ప్రతీతి అవుతుంది అని దాని అర్థం. అది ఆత్మ తెలియనప్పుడు మీకు నిద్రగా ప్రతీతి అవుతుంది, ఆత్మ తెలియనప్పుడు మెలకుగా ప్రతీతి అవుతుంది, ఆత్మ తెలియనప్పుడు స్వప్నంగా ప్రతీతి అవుతుంది అనేది పాయింట్. ఈ దృష్టిని అవలంబించినను మీరు చెప్పినట్లే దేశకాలంలో మార్పు చెందేదే అవస్థ అని అటు చెప్పినా కూడా అది కూడా ఇక్కడ పొంది ఉంటుంది. నిద్ర ఒక అవస్థ కాదన్నట్టు స్పష్టం. ఎందుకనా? నిద్ర ఎందు ఏది తోపదు. ఏమైనా మార్పు పరిణామాలు ఏమైనా ఉండాలంటే అవి కూడా లేదు. అట్లయినచో నిద్ర అయిన శూన్యమేనా, ఏమీ లేదనేనా అని శంకించుటకు అవకాశం లేదు. ఎందుకనా? అప్పుడునో మన ముందుము, అప్పుడు మన స్వరూపం ఉంటుంది. మన స్వరూపమైన సాక్షి అచ్చట ఉండుట వలననే బాగా 13 వాడతాడు చూడు. మన స్వరూపం సాక్షి అని కూడా 10 వాడతాడు. ఎందుకంటే సాక్షిని కూడా పోతాడు కాబట్టి స్వరూపాన్ని మాత్రం పోకూడదు. మన స్వరూపమైన సాక్షి అచ్చట ఉండుట వలననే మనం నిద్రానుభవం గురించి ఆలోచించుటకును ఆ అనుభవం ఇతరులకు చెప్పుటకును శక్యమగుచున్నది. ఆ అనుభవం ద్వారానే నేను నిద్రలో హాయిగా ఉంటే నాకే కష్టాలు లేవు, నేననేది లేదు అని ఇవన్నీ చెప్తాం అనమాట. లేకోకుండా ఉంటే ఎట్లా చెప్పే సాధ్యమవుతుంది? అప్పుడు సాక్షి స్వరూపం ఉన్నప్పుడు అప్పుడు పరమాత్మ స్వరూపం వేరు, సాక్షి స్వరూపం వేరు, అనుభవం వేరు. సాక్ష్యత్వాన్ని ఆపాదించినప్పుడు ఉపాధిగా ఉంటుంది కాబట్టి సాక్షి అంటారు. పరమాత్మకి ఒకటి బాగా ద్వైతం ఏర్పడుతుంది కదా. అందుకే చెప్తాండే అదే ద్వైతం ఎట్లా ఏర్పడుతుంది అంటే దానికి ఇప్పుడు సాక్షి స్వరూపాన్ని నీకు తెలియజెప్పేటప్పుడు సాక్ష్యాన్ని గుర్తించేది సాక్షి అని చెప్తారు. తర్వాత సాక్షి అనేది, ఈ సాక్ష్యం అనేది స్వతంత్రంగా సాక్షిని విడిచి ఉంటుందే అని నెక్స్ట్ ప్రశ్న. లేదు. మరి ఉండేది ఏమిటిది? ఇప్పుడు కుండ అని అంటాడు నువ్వు, కరెక్టే. ఆ కుండ అనే సమకాలంలో మట్టిని నువ్వు కుండ అంటాడావా లేదా కుండను కుండ అంటాడావా? మట్టినే అంటాడావు అన్నప్పుడు ఉండేది ఏమిటి ఇంకా? అట్లా ఆ విధంగా ఇక్కడ కూడా సాక్షి అనుభవం అనేది నాకు తెలుస్తాడని నువ్వు అంటాడావు కదా. ఈ ప్రమాతృ అనేవాడు నాకే తెలుసు అంటున్నాడు. ఇవన్నీ యావేవి? జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి నాకే తెలుసు, నేనే మేల్కుంటా, నేనే నిద్రపోతా, నాకే స్వప్నం వస్తుంది అంటున్నాడు. నీకు రావు, అవి సాక్షి అనుభవాలు అని చెప్తాండేది. కాబట్టి ఆ సాక్షి అనుభవం అని చెప్పి అక్కడే నిలబడితే మనకు అనుమానం రావాలి. సాక్షి కూడా లేదు దానికి. అందుకే ఉపాధితో వచ్చినప్పుడు ఇప్పుడు జీవుడు కూడా ఎందుకంటాడు? దేహేంద్రియ సంఘాతంతో కూడినప్పుడు నువ్వు జీవుడు అనిపించుకుంటాడవే కానీ నీ స్వరూపానికే వాళ్ళు అంటుకోలేదు. ఎట్లయితే ఈ 4 భూతాలు కూడా నీరు, భూమి, అగ్ని, వాయువు, ఈ 4 కూడా ఎక్కడున్నాయి? ఇవన్నీ ఆకాశంలో ఉన్నాయి. అయితే ఆకాశంలో ఉండి ఆకాశం ఏడన్నా కరుచుకొని ఉన్నాయా? ఇవి ఆకాశంలోనే ఉండేది. మనము సాక్షి అంటుండేది నిద్రానుభవాన్నే కదా. సాక్షి అంటుండేది నిద్రానుభవాన్ని కాదు, నిద్రను కూడా చూసిండేది. నిద్రను కూడా గుర్తించేది సాక్షి అని. నిద్రను కూడా సాక్షి గుర్తిస్తుంది. 3 అవస్థల్ని ఒకదాన్ని ఏది గుర్తించిందో 3 దాన్ని అదే గుర్తించాలా, అది రూల్. కాబట్టి ఇప్పుడు నిద్రనేమో సాక్ష్యానంతో చెప్పి, స్వప్నాన్ని సాక్ష్యాన్ని చెప్పి మెలకు నేనే చూస్తానని అనకూడదు. మెలకుని కూడా సాక్ష్యానమే చూసేది.
కాబట్టి ఆ సాక్షి అనుభవమే మన స్వరూపము అని మళ్ళా చెప్తాండేది. ఈ దృష్టిని అవలంబించిన నిద్రకు అవస్థ కాదు. ఎందుకనా నిద్ర ఎందు ఏది తోపదు, అట్లయినచో నిద్ర శూన్యమైన శంకించుటకు అవకాశం. ఎందుకనా అప్పుడును మన ముందుము మన స్వరూపమైన సాక్షి అచ్చటం ఉండుట వలననే మనం నిద్రానుభవించి ఆలోచించుటకును ఆ అనుభవం ఇతరులకు తెలుపుటకు శక్యమవుతున్నది. నిద్ర ఎందు నేనున్నచో నేను జ్ఞానం ఏల కలుగదని ఎవ్వరును శంకించుటకు శక్యం కాదు. నిద్రలో నేనున్నప్పుడు నేనుంటే మరి నేననేది ఎందుకు కలగలేదు అని వాళ్ళు అడుగుతారు. అట్లా నేననేది ఉండింటే మీరేమంటాడారు, ఉంది అంటాడారు కదా, ఉండిందని అంటే మాకెందుకు తెలుసుకోకుండా ఉంది అని వాళ్ళు అడుగుతాండేది. నిద్రలో ఏమి లేదు, ఉండాలి స్వరూప సాక్షి అనుకుందని అంటాడు కదా, మరి ఆ నేనుంటే నేననేది నాకెందుకు తెలుసుకోకుండా ఉంది నేను అడుగుతాడు. అయితే నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందా అని మరి ఇప్పుడు నేనుండాను నువ్వు అని చెప్తావు అనుకో, నేనుండాను అన్నప్పుడు నేను ఉండానా లేదని తెలుసుకొని నువ్వు ఉండానంటావా, నువ్వు ఉండవా లేదంటే నేను ఉండానంటావా లేదా? మరి ఎప్పుడు నువ్వు నేనున్నాను అనుకుంటూనే ఉంటావా మరి? కాబట్టి ఆ నేనుండాలి వాడు అడుగుతున్నాడు ప్రశ్న. దీనికి నేనుండాను అనే విషయం 24 గంటలు మన శృతిపథంలో వెలుస్తూ ఉంది. అనుకుంటాడావా అని అనుకోవడమే అది కావాల్సిండేది. ఇప్పుడు వాడు అడుగుతాడేది నిద్రలో నేనుండాను అన్నప్పుడు ఆ జ్ఞానం ఎందుకు నాకు లేదు అని అంటాడు వీడు. ప్రశ్న ఇది. ఎందుకనా నిద్ర యందు నేనను రూపమున నేనుండదు. అది ఫస్ట్ పాయింట్. ఎందుకు వాడెవడో అతడు నేను అనాలి నువ్వు. నిద్రలో ఎవడన్నా అతడు లేదా అది లేదా ఇతరం అని ఉంటే నేను అనేది నీకు ఆడ వస్తాండే, ఇతరం లేదు కదా. నేననే పదం నీకెందుకు ఎవరితో చెప్పుకోవాలి? అడిపోయి ఇంట్లో కూడా కూర్చొని నేనున్నాను అనుకుంటుంటారా ఎవరన్నా? మరి నేను అనుభావం ఎప్పుడు ఉండాలా? నీవు వాడు మరి ఒకటి అనుభావం అపేక్షించి ఉండును. నిద్రలో ఎవరుంటారు రెండోవాడు? కాదు సాక్ష్యాన్ని ప్రకాశపరిచేది. ఇప్పుడు వాడు అడుగుతాడేదేమి నేననేది అంటాడారు కదా, మీరు ఉండాను మీ స్వరూపాన్ని మన స్వరూపాన్ని సాక్ష్యాన్ని ముందు అంటున్నాడు కదా, ఆ జ్ఞానం నాకెందుకు ఆడ కలగలేదు అని అడుగుతాడు ఆయప్ప. నిద్రలో ఉన్నప్పుడు నేననే జ్ఞానం నాకెందుకు కలగలేదు అంటాడు. ప్రశ్న మంచిదే, దానికే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు కానీ వ్యవహారంలో నేననేది ఇతరాన్ని చూసినప్పుడు వస్తుందా, ఏమి చూడుకోకున్నప్పుడు నేననే జ్ఞానం మీకు ఉంటుందే? ఎవడన్నా వస్తే నేనని అంటారు కానీ మనందుకు మనం కూర్చుంటే నేననే జ్ఞానం మనకుందే? అవసరం లేదండి. ఇప్పుడు జ్ఞానయోగంలో ఆహ్ప్రత్యాన్ని పట్టుకునే అతను పరమాత్మను పొందాల్సినటువంటి పరమాత్మ పొందే ఉన్నాం. అది వస్తుంది. అది దాహం ప్రత్యయాన్ని పట్టుకొని కాదు, అహం ప్రత్యయం అనేది కాదు. దానికి ఈ మూడింటిని విడిచి సాక్షి అనుభవం ప్రత్యయాన్ని పట్టుకొని పోలు. కానీ అహం ప్రత్యయాన్ని పట్టుకుంటే ఏం దొరుకుతుంది? ఏం ప్రత్యయం పట్టుకునేది కాదు. సాక్షి అనుభవాన్ని పట్టుకొని పోయేటప్పటికే నీకు తెలిసిపోతుంది అనమాట. ఓహో ఇది వేరే, ఇంతవరకు నేను అనుకునేది కాదు ఇది అనేది నీ మనసులో స్ఫురిస్తుంది అంటాడు. అదే అట్లా పోనీ ఆ స్ఫురించేది కూడా దేంతో? నీ ఆత్మ ఉనికితోనే స్ఫురిస్తుంది అంటాడు. మళ్ళీ నాకు స్ఫురించిన దానికి కూడా లేదు అట్లా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంతే. ఈ నేననే భావం మీకు ఎప్పుడు వస్తుంది అంటే చెప్తాను. నేను అనుభవము నీవు వాడు మరి ఒకటి అనుభవం అపేక్షించి ఉండును. లేకపోతే నేననే పని ఏముంది మీకు? తనందుకు తానుంటే నిద్ర ఎందో దేశకాలములు లేనందున అచ్చట నేను నీవు వాడని విభాగము కానీ భేదము కానీ లేనే లేదు. భేదము విభాగము ఉంటే ద్వైతం ఉంటుంది, భేదము లేదు విభాగము లేదాడ. మరి ఇంక నేననేవాడు రావాల్సిన అవసరం ఏముంటుంది? అది జాగ్రత్తను స్వప్నమును మొత్తముగా నిర్వికల్పానుభవం చే ఎరుగునప్పుడు ఇది ఈ నిర్వికల్పానుభవం అంటే ఏమర్థము? నిర్వికల్పక అనుభవం అని చెప్తారు. ఏం దీని అర్థం? నిర్వికల్పక అనుభవం అంటే ఏ సాధనల సహాయం లేకుండా, ఏ సాధన సహాయం లేకుండా. ఇప్పుడు ఇది కల్పన మంది. కంటితో నేను రూపాన్ని చూస్తాను అనేది కల్పన. కంటితో నేను చూస్తాను. అక్కడ నేను నిద్రను
ఈ విధంగా దీంతో ఫలాంతంతో చూస్తాననేది ఏ వికల్పాలు లేవు అక్కడ. దాన్ని నిర్వికల్పానుభవం అంటుందన్నమాట శాస్త్రం. అంటే ఏ ఇంద్రియాల సహాయం లేదు, ఏ దాని అవసరం లేదు, దానికి హంగే లేకోకుండా ఉంటుంది అనే దానికి నిర్వికల్పానుభవం. మన వ్యవహారం అంతా సవికల్పకానుభవం అనమాట. ఎందుకు కల్పన చేసుకోవాలా? నేను ఇంటికి పోవాలా, కల్పన చేసుకునే పోవాలా. ఏం చేయాలనే భోజనం చేయాలా, కల్పనే ఉండాలి. మీ వ్యవహారానికంతా కల్పనే ఉండి సవికల్పం అంటారు దీన్ని. నిర్వికల్ప అనుభవంలో ఈ కల్పనలు ఏమి ఉండలేదు, అనుభవమే. అంతే, అనుభవమే ఉండేది ఈనాడ. ఇప్పుడు అనుభవమే ఉంది, అయితే ఇది సవికల్పకంగా కలిసిపోయింది అంతే, పొరపాటు ఇంకేం లేదు. ఇప్పుడు ఉంది, అప్పుడే అనకూడదు, ఎప్పుడు ఉంది. అయితే అది ఎప్పుడు నిర్వికల్పానుభవమే. అయితే ఆ నిర్వికల్పానుభవాన్ని మనం గుర్తించనందువలన ఈ ఇంద్రియాలతో సవికల్పానుభవానికి వేసుకొని ఇవి పనిచేస్తాయి అని మనం పెట్టుకున్నాము. అందుకే ఇవి లేనే లేవనేదే రావాల్సిండేది. టోటల్ పాయింట్ ఏమో నీ స్వరూపమైనటువంటి నిర్వికల్పానుభవమే ఉండేది, కానీ నీ సవికల్పానుభవమైనటువంటి దేహేంద్ర సంఘాతం లేదు అనేది రావాలి మనకి ఇప్పుడు బయటికి. అందుకే దీన్ని పెట్టుకొని ఎంతసేపు ఆలోచన చేసినా ఎవరికి కుదరలేదు. మనస్సుని బుద్ధిని పెట్టుకొని నేనుండాలని పరమాత్మ తెలుసుకోవాలంటే ఎన్నేళ్ళన్నా కానీ అంతే, తెలుసుకోవాలనే దాంట్లోనే ఉంటాడు, కానీ తెలియబడేదేమి ఉండలేదు. ఆ నేననే సమాచారాన్ని వదిలి శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఈ నేననేవాడి ఉనికి లేదు. ద్వైతం ఉన్నప్పుడే వాని ఉనికి ఉంటుంది, కానీ ద్వైతం లేనప్పుడు నేననేవాడు లేడు అనేది మనకు పడిపోవాలంతే. అది మన స్వరూపం అవుతుంది. మనం ఏం చేస్తాం, ఈ నేననేది పోవాలా, నువ్వు ఇట్లా అనుకుంటే ఎట్లా పోతుంది, అది నేను అనుకుంటావు మళ్ళీ పోవాలా అంటావు, ఎట్లా పోయేది అది ఆడే నేను పోవాలా మొదట. అదే కదా వాడు ఎవడో చెప్తాడు కదా, అక్బర్ దగ్గర ఎవడో బీర్బాడు ఎవడా స్వర్గానికి పోతా అంటే నేను పోతే పోతానని అంటే, ఏమి నువ్వు అంత పెద్ద మొగోడు అంటే అట్లా కాదు, నేననేది పోతే పోతాను అని. అట్లా ఈ విధంగా ఆ నేననేదే మనకు అన్ని అనర్థాలు తెస్తాడేది. ఇప్పుడు ఆ నేను నుంచే ఇప్పుడు ఏ విషయం అనేది తీసుకోండి, మీకు దుఃఖం రావాలన్నా సుఖం రావాలన్నా నేనున్నప్పుడు వస్తుంది, కానీ నేనుంటే అంతఃకరణం ఉంటుంది. అంతఃకరణం అనే ఒకటే, నేనన్నా ఒకటే. అది కూడా మళ్ళీ వేరువేరేం కాదు. నేనన్నప్పుడు అహంకారం అన్నప్పుడు దాన్ని ఆ విధంగా అంతఃకరణ చతుష్టయంలో ఒక పేరు దానికి. ఇక్కడ మనస్సు అన్నప్పుడు ఇది ఉంటుంది అనమాట. కాబట్టి ఆ నేననేది ఎప్పుడు వస్తుంది అంటే అంతఃకరణం ఉంటే వస్తుంది. అప్పుడే మన సుఖ దుఃఖాలు ద్వంద్వాలు. నేను లేని స్థితి మాకెట్లుందప్ప అంటే దానికి మనకి నిద్ర ఉదాహరణ చెప్పేది. అది మీరు అనుకుంటారు నిద్ర అని, మీ నిద్ర కాదు, మీ స్వరూపం అది. అయినా మీరు గుర్తించకుండా దానికి నిద్ర అని పేరు పెట్టేసుకొని అదేం దాంతో ఏం పని ఉండాలి లేపా, దాంట్లో ఏముండాయి, అభావము, దాంట్లో ఏం లేదు కదా. నిన్న కూడా విచారం చేస్తుంది కదా, అభావం అయితే దానికి ఎందుకు తనలాడాలా, ఏమీ లేని దానికి ఎందుకు తనలాడాలా అని. కాబట్టి ఆ విధంగా కాదు అది. నిర్వికల్పకానుభవం ఎరుగునప్పుడు సాక్షి స్వరూపం తెలుసుకోండి. ఇది చూడు, తెలుసుకునేది ఎట్లాపా అంటే మనకట్ల ఇంద్రియాలతో తెలుసుకునే లేదు అని, ఏ ఇంద్రియాల సాయం లేకోకుండా తెలుసుకునేదాన్ని సాక్షి అనే పేరు దానికి. సుషుప్తిని కూడా నేరుగానే తెలుసుకుంటున్నాము. నిద్ర ఎట్లా తెలుసుకుంటాడు అంటే చాలామందికి దాన్ని చెప్పేకి రాదు. నిద్రపోయినాం అంతే, మిగతాదేం సంబంధం లేదు. లెస్సగా పరీక్షింప, ఇంకా నిద్రను మనం ఎరుగుతున్నామనుటయు భ్రాంతియే. ఎందుకంటే ఏమి లేదంటే తెలుసుకుంటామనే పదం ఎందుకు మీకు వస్తుంది? తెలుసుకొనుట అనేదే ఆత్మ, తెలివి అనేదే, జ్ఞానం అనేదే ఆత్మదే. అది క్రియ చేసేది కాదు, అది స్వభావం అది. కాబట్టి ఆ మాట కూడా దానికి మాట్లాడకూడదు అని. వ్యవహారంలో మీరు మాట్లాడినా పర్వాలేదు, కానీ బాగా పరీక్షించినట్లయితే తెలుసుకుంటా అంటే అనే పదం కూడా అన్వయం రాదు. ఏలైనా అచ్చట ఎరుగుటకి ఏ విషయమూ ఉండదు. తెలుసుకుంటే ఏ విషయాలు ఉన్నాయి? అచ్చట ఏమీ ఉండలేదు. ఇది నా అనుభవాన్ని వచించుటయు జాగ్రత్తలో మనకు కలుగు ద్వైతానంతో పోచి చెప్పినదే కానీ వేరు కాదు. ద్వైతంలో నేను ఇతరు ఉండమని చెప్పినాం కాబట్టి మళ్ళీ ఈడొచ్చి ఏం చెప్తా అంటే ఆ ద్వైతానుభవాన్ని అట్లే పెట్టుకొని ఆడ రెండవది లేదని చెప్పేదానికోసం ఏమీ లేదు అనే పదం వాడినాడు, అంతేగాని నిజంగా అది కూడా చెప్పాల్సిన అగత్యము లేదు. కానీ వేరు కాదు. నిజముగా అచ్చట ఎట్టి విషయం లేనందున విషయం కూడా లేదు. విషయ లేడు, విషయము లేదు. ఇతర అవస్థలందు స్వప్నంలోను జాగ్రత్తలోను తనకంటే భిన్నమైన అనాత్మకు సాక్షి అయిన మన ఆత్మచట అనాత్మాభావమునకు సాక్షి అయినదని వచించుటయు గౌణమే.
అందుకే ఇవన్నీ మొట్టమొదటి చెప్తారు. ఇవన్నీ ఏం సత్యం అనుకోవాల్సిన పని లేదు. ఇవన్నీ నీకు తత్వంలో నిలిపేదానికి బోధ చేసే వరకు ఇవన్నీ ఉపయోగిస్తాడు. మనం దాన్నే పట్టుకొని ఊగులాడకూడదు. ఎందుకంటే దాన్ని పట్టుకుంటే మనం పోవాల్సిన లక్ష్యం ఎస్తగులవుతుంది. అది కూడా గౌణమే అంటే ఔపచారికంగా చెప్పే మాట అని చెప్పి శాస్త్రం అంటుందన్నమాట. ఉన్నట్లా అన్నట్లా. ఇంతేగాక ఈ వాదము జాగ్రత్త దృష్టిలో కలంకితం కూడా. ఎట్లా ఇట్లా చెప్పే దానికి ఏమైనా ఆపాదించినారంటే ఇది కలంకితం అన్నమాట. దాంట్లో దోషాన్ని చూపించినట్లయితుంది. దీపము తన ఎదుటి వస్తువులను ప్రకాశపరిచి చూపుటయ్యేగాక వాని అభావం కూడా చూపినవని భావించు రీతి. దీపం పెట్టినారు, వస్తువులు చూపిస్తారు తప్ప వస్తువులన్నీ లేకుండా పోతాయనుకోండి, అదే ఉంటుందా లేదా? ఏమీ లేదంటే మాత్రం అది ఉందా లేదా? అట్లా తన ఎదుట ఉన్నప్పుడు చూపించేదే కాకుండా తన ఎదుట లేనప్పుడు కూడా అభావాన్ని కూడా ప్రకాశపరుస్తుంది. ఉన్నది అనేది దానే, లేనిది అనేది కూడా దానే చెప్తుంది. ఉంది అనే పదము దాంతో తెలుసుకోవాలా మీరు, లేదనేది కూడా దాంతో తెలుసుకోవాలన్నమాట. ప్రకాశం వాని అభావం కూడా చూపునని భావించు రీతి అటు ఆత్మ సకల పదార్థ అభావమునకు సాక్షిగా నుండునని, ఏమీ లేదనేదాన్ని కూడా సాక్షిగా ఉండునని ఒక విధముగా భావించుటకు వీలు కలదు. అంతే, దానికి కరెక్ట్గా చెప్పాలనే పనేం లేదు. ఇట్లా మనకు అన్న సందేహం వచ్చిన సాట శాస్త్రం తీరుస్తుందన్నమాట. ఎందుకు చెప్పినారు కదా అని పట్టుకోకూడదు దాన్ని. ఇట్లా అనుకుంటారు కాబట్టి ఈ విధంగా ఉంటుందని చెప్తుంది. సుషుప్తిని అదే దృష్టితో చూసినచో, అది ఎట్లుందో అట్లే ఆ దృష్టితో చూసినట్లయితే అచట ఆత్మ భావ అభావ పదార్థముల నెరుగుతుండునని చెప్పజాలము. ఎందుకంటే ఈడొచ్చి చెప్తాడు కదా ఆడు ఏమీ లేదని చెప్తాడారు. అట్లా అనుకు నీకు ఆడున్నప్పుడు ఈడు ఏమీ లేదనే కల్పన ఏం లేదు చూడండి, నిర్వికల్పన అని చెప్పినాం చూడండి. కాబట్టి అది కూడా చెప్పేదానికి లేదు. ఉందని చెప్పేకి లేదు, లేదని చెప్పారు. భావము అభావాలు కూడా చెప్పేకి లేదు. ఏలైనా చట ఉన్నది లేదని వ్యవహారమే లేదు కావున అప్పుడు సాక్షియే కాదు. అందుకే ఇప్పుడు మొదటేమో అవస్థా దృష్టితో చెప్తారు, అవస్థను చూస్తుంది అని. తర్వాత ఆ అవస్థను ఉన్నదాన్ని ఉన్నట్టు విచారిస్తే అప్పుడు సాక్షి కూడా లేడు. అది విచారించినంత వరకు సాక్షి అనేవాడు ఉంటాడు. అందుకే ఆత్మజ్ఞానం కలిగినంత వరకు ద్వైతం ఉంటుంది ఎవరికైనా కానీ. ఆత్మజ్ఞానం అయిన తర్వాత ద్వైతం అనేది లేదనేది అప్పుడు బోధపడుతుంది. ఇప్పుడు మనం ద్వైతంలోనే కూర్చొని మేము వింటాడాం కాబట్టి ఇది లేకోకుండా పోవాలంటే అదే సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. అప్పుడు తాను వట్టి ఉనికి కాన నిద్ర అని నన్ను సన్మాత్రమని నన్ను వట్టి ఉనికి అని నన్ను ఒకటే ఉండేది ఆత్మే, అదే సత్తు, కేవలం ఉనికి ఉంది అనేది కూడా ఒకటే మాట. ఇదే కడపడ స్థిరమకు సిద్ధాంతము. ఆ నిద్రలో ఏం సిద్ధాంతం అప్ప అంటే కేవలం ఆత్మస్వరూపమేని. దానికి వీళ్ళందరూ ఏమో ఎక్కువ మాట్లాడతారు, మిగతా వాళ్ళందరూ కూడా అవస్థలే కలిపింటారు కదా మీరు దాన్ని. చెప్తుంది అదే అవస్థల్లో కలిపినాము అంటే సరే మీకు ఇప్పుడు మెలకు రావాలన్నా లేదా స్వప్నం రావాలన్నా ఎక్కడి నుంచి రావాలి అవి? మరి దాని సమాచారం చెప్పకపోతే ఏమర్థమవుతుంది మీకు? దానికే కారణము అని అంటారు. ఇంకా సన్మాత్రమున వ్యక్త అవ్యక్తము వికార అవికారములను విభాగాలు లేవు. ఇవి తెలుసుకునేకే చాలా కష్టమవుతాయి వినేదానికి. దానికి ఏదైనా సమాచారం ఉంటే సులభంగా పట్టుకుంటారు జనము. ఈ పదాలే డ్రై అంటారు దీనిని. ఇప్పుడు అన్నం అంటే అందరికీ తెలుస్తుంది దాని గురించి. అదే అన్నం అనే రూపం లేకుండా వేరే ఏదైనా పదం చెప్పినారంటే ఏమో పదేందో దానికి మాకు అర్థం కాలేదంటారు. ఎందుకంటే అలవాట్లో ఉండేది ఇది. ఈ పదాలకి ఇది లేదన్నమాట, సరుకు లేదు. గాఢ నిద్ర ఎందు ప్రపంచమంతా ఏముండనని ప్రశ్నకి ఇప్పుడు సులభంగా సమాధానం ఇవ్వగలము. మరి గాఢ నిద్రలో ప్రపంచం ఏమైంటుందంటే ఏం చెప్తారు ఇప్పుడు? అదే అప్పుడు ఏం చెప్పాలా? లేదని చెప్పే కాదు మాడకూడదు. లేదని ఎందుకు చెప్తావు? ఉండిందానైతే లేదని చెప్పాలా, ఉండిందానైతే లేదని చెప్పాలా. ఒట్టి ఉనికుందనాలి అంతే, ఒట్టి ఉనికుందనాలా. ఈ పదాలు కూడా అంత సమస్యలు తెస్తాయి ఇవి. లేదని అన్నావు, ఆడేమి లేదంటే
ఉందనే దాన్ని అప్లై చేసుకుని కదా నువ్వు లేదనాల్సిందే అని అంటారు ఇట్లా. కాబట్టి అట్లేం లేదు. ఏముండి మరి ఉనికి ఉంది అంతే. ప్రపంచం ఏమై ఉందంటే ఉనికి అయి ఉంది అంతే. అది కూడా వద్దు. లయం అయినట్టు నీకు అనుభవం ఉందే? ఇప్పుడు ఉనికి అనే అనుభవం వచ్చింది ఇప్పుడు నీకు. వీళ్ళు ఉనికి అయ్యిందంటే అది చిన్నవాళ్ళు కాదు, అది ఆత్మయ్య ఉంది, పరమాత్మ స్వరూపమై ఉంది. అదే ఆత్మయ్య ఉంది అనే దానికే ఇప్పుడు చెప్తాడు అది. అందుకే ప్రపంచం ఏమైందప్ప అంటే ఆత్మయ్య ఉందప్ప అంతే. అది లోనికి పోయింది బయటకు వచ్చిందని చెప్పే పని లేదు ఇక్కడ. సులభంగా ప్రపంచము తన అవస్థకు కట్టుబడి ఉండటం వలన, ఈ ప్రపంచం అనేది దేనికి సంబంధించింది? అది జాగ్రత్త ప్రపంచము, స్వప్నానికి స్వప్నం కట్టుబడి ఉండటం వలన నిద్ర లోపల కానీ నిద్ర వెలుపల కానీ ఉండజాలదు. అవస్థ ఉన్నప్పుడు ఉండేదానికి నిద్ర సమాచారం తీసుకొస్తే దానికి లోన బయట ఉంటుందా లేదా అనే పదం ఎట్లా పొందుతుంది? ఇది నిద్ర లోపల ప్రపంచం ఏమాయా అని అడిగితే ఏం చెప్తావు? అది మెలకు ఉన్నప్పుడు ఉండే ప్రపంచం, స్వప్నం ఉన్నప్పుడు స్వప్న ప్రపంచం ఉంటుంది. నిద్రకేం సంబంధం దానికి? అది ఎప్పుడు ఉండేదైతే నిద్రలో ఆడిపోయిందని మీరు అడిగిండొచ్చు. ఆ అవస్థలే లేకపోయినప్పుడు దాని సమాచారం దీంట్లోకైనా తీసుకొచ్చి పెడతాడారు అని నిద్ర లోపలికి. చూడు ఎంత బాగా క్లారిఫికేషను, ఏమాత్రం కూడా సందేహం లేకోకుండా వస్తుందన్నమాట. ఇట్లా మనం పొరపాటు పడుకోకున్నట్టు. మనం ఏమనుకుంటాం, అవును కదా నిద్రలో వచ్చినప్పుడు మరి దాటిపోయినట్లు అది అని అడుగుతుంటాం. నిద్రకు వచ్చేసరికి దాని అడ్రస్సే లేదు. దాంట్లో ఆడుండని ఎందుకు చూస్తావు తలకాయ కిందికి పైకి పెట్టి? మెలకు ఉన్నప్పుడు మెలకు ప్రపంచం ఉంది, మెలకు పోతేనే లేదు అది. ఇంక మళ్ళీ నిద్ర లోపల ఉందా లేదా అనే అనుమానం మీకెందుకు వచ్చింది? నిద్రకు కాలం యొక్క స్పర్శ లేని అట్లే దేశం యొక్క స్పర్శ లేదు. దేశము లేదు, కాలం లేదు, ఎక్కడ అనేది లేదు, ఎప్పుడు అనేది లేదు. వ్యవహారంలో ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు అనేది ఈ 3 పదాలు ఉంటాయి. దేశము, కాలము, కారణం 3 ఉంటాయి ఇక్కడ. నిద్రలో ఆ 3 కూడా లేవు. కాన నిద్రకు బాహ్యాభ్యంతరములు లేవు. నిద్ర బయటని కానీ నిద్ర లోపల అనేది కానీ లేదు. ఈ విషయముని ఇంతకు పూర్వమే వివేచించి ఉంటేమి, ఇంతకుముందు మనం కూడా విచారం చేసుకొని ఉండాము. ఇట్లు నిద్ర అయిన వట్టి ఉనికి కాన అతట వేరొకటేది ఉండదని సిద్ధించును. ఎందుకనా ప్రపంచమనగా సన్మాత్రమేననియు. మీరు ఏదైతే ప్రపంచం అంటున్నారో అది పరమార్థమే కానీ ప్రపంచం కాదు. ఏదైతే మీరు కుండ అంటారో అది మన్నే కానీ కుండ కాదు. ఇంతే మీకు అర్థం కావాలంటే. ఏదైతే మీరు కుండ అంటున్నారో అది కుండ కాదు, మరేమే మన్ను. మీరు ఏదైతే ప్రపంచం అంటున్నారో అది ప్రపంచం కాదు, పరమాత్మే. చూడండి, ఈడికి తలకాయలు దించగలంటే కొంత కష్టంగా ఉంటుంది. ఇట్లా కుండికి మనకేం సులభంగా చేసుకుంటారు. ఈ ప్రపంచానికి పరమాత్మ అన్నప్పుడు సిక్కుపడుతుంది అంత. లేదు, దేహాన్నే వదిలిపెట్టడం లేదు, దేహానికే అంకితం అవుతున్నాం. దేహానికే మనం అంకితమైపోయి. అందుకే ప్రపంచమనగా సన్మాత్రమేననియు తద్భిన్నముగా అది లేనే లేదని తీర్మానించుంటిమి. సన్మాత్రం అంటే స్వరూపము తప్ప ప్రపంచం ఉంది లేదు అనేది నిర్ధారణ చేసేసినాం మనం. వెనకలు ఎన్నోసార్లు చేసేసుకొచ్చి వచ్చినాం అనమాట. అది కాన నిద్ర యందు ప్రపంచము సన్మాత్రమున లీనమై ఉండనని శృతి. నీ పదం వచ్చుడు ఇప్పుడు లీనమైంది. ఎందుకంటే వ్యావహార దృష్ట్యా వచ్చించనని గ్రహించము. మీరు ఉందనుకుంటారు కదా, యాటికి పోయిన పాటే లీనమైందని చెప్పండి. ఆ పని వ్యవహార దృష్టితో చెప్పాలి, పరమార్థ దృష్టితో చెప్పకూడదు. అది దేశకాల నిమిత్తముల రాశి అయిన విశ్వమునకు. ఈ దేశము కాలం అంటే దీనికంతా ఏమి విశ్వానికంతా ఉంటేనే రాకపోకలను అంగీకరించుట భ్రాంతి మాత్రమే అగును. ఈ దేశం వస్తుంది పోతుంది అని అంటున్నారు చూడు, ప్రపంచం వస్తుంది పోతుంది అనేది ఇది కేవలం భ్రాంతే. ఎందుకంటే ప్రపంచం అనేది ఉంటే వచ్చిపోయేదే. ప్రపంచమే లేకున్నప్పుడు వచ్చిపోతుంది అనేది ఏమర్థం దీంట్లో? చూడు, ఇప్పుడు తాడులో పాము వచ్చిపోయింది. తాడుని తెలియనప్పుడు పాము ఉండే, తాడుని తెలుసుకుంటానే పాము పాయ. మరి పాము వచ్చిపోయినది భ్రాంతే లేకపోతే సత్యమా? అట్లా ఈ ప్రపంచం సమాచారం కూడా ఇంతే చూడప్ప. ప్రపంచం కంటే ముందు దేహాన్ని ఇంపార్టెంట్. ప్రపంచం దాంట్లో ప్రపంచంలోనే పడింది కదా ఇది కూడా. ఈ దేహాన్ని పోగొట్టుకోలేదు ఇంత పెద్ద ప్రపంచాన్ని. అట్టడుకో
ఆ పెద్ద ప్రపంచం ఏం పెద్దది కాదు అది. అదే అది నిల్లు. అవును, నీ దేహమే ఉందంటేనే అది ఉంటుంది. అదే ఆ, దేహం ఉందన్నా ఒకటే, ప్రపంచం ఉందన్నా ఒకటే. చూడండి, ప్రపంచం అంటే ఏం పెద్దగా అనద్దండి. దేహం ఉంటే ప్రపంచం ఉనికి ఉంది, దేహమే లేకపోతే ప్రపంచం ఉనికే లేదు. అయితే మనం ఏం చేసుకుంటాము, ప్రపంచం అనేది ఒకటి సపరేట్ ఉంది, దాంట్లో మా దేహాలు ఉన్నాయని మనం పెట్టుకుంటాము. అక్కడనే పొరపాటు జరుగుతుంది. శాస్త్రం ఎట్లుంది, అనుభవం ఎట్లుంది అప్ప అంటే, ప్రపంచం దేహం అనేది ఉందంటే ప్రపంచం కనపడుతుంది, దేహం లేకపోతే ప్రపంచం ఎట్లా కనపడుతుంది? అందుకే సాక్షి కనపడుతుందని లేదా? సాక్షి స్వరూపంలో ఉన్నప్పుడు కనపడుతుంది అంటే, సాక్షి స్వరూపం ఎట్లుంటుంది? దానికి దేహేంద్ర సంఘాతం ఉందా? దానికి నిర్వికల్ప అనుభవం అని చెప్పినాం కదా. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఏ వికల్పాలు లేకుండా పోతే ప్రపంచం ఎటు నుంచి వస్తుంది? ప్రపంచం అంతా వికల్పాలతో తయారైంది అది. ఇది మనకు గోచరమగుచు ఏమే ఎల్లప్పుడూ వికారాత్మకంగా ఉన్నప్పటికీ కనపడుతుంది. పోనీ ఇట్లే ఉన్నట్లే ఉందంటే లేదు, ఇది వికారం చెందుతున్నప్పటికీ సర్వ ప్రపంచము ధూమశకటం వలె రైలు ఒకరి వైపు నుండి మరి ఒక సాగిపోవున్నది కాదు. మార్పు చెందాలంటే రైలు ఈడుండే ఈ స్టేషన్లో ఉంటే ఆ స్టేషన్లోకి పోయిందప్ప. అట్లా ఇది వికారం చెందాలంటే ప్రపంచం ఇప్పుడు ఇట్లుండప్ప మళ్ళీ ఇట్లా అయిపోయింది, ఇట్లా పలాసాటికి పోయింది అనేది అట్లేం కాదు. మళ్ళీ ఆ మార్పు అనేది కూడా సమగ్ర విశ్వం ఒక దేశమందు కానీ ఒక కాలమందు కానీ ఉండున్నది కాదు. యా కాలంలో యా దేశంలో ఈ విశ్వం ఉంది? ఇట్లుండ ప్రపంచము సన్మాత్ర స్వరూపమైన సుషుప్తి నుండి బహిర్గతమగనుంటాయి, అంతర్గతమగనుంటాయి, యుక్తియుక్తము కాదు. ఈ సమాచారం లేదు కాబట్టి తాడవుతూ తాడలేక పాము వచ్చిండే మళ్ళీ తెలుసుకున్నాక పాయ అన్నట్లేమి ఉండలేదు. అది తెలియకోకున్నప్పుడు ఉండే పాయ అనే పదాలు వస్తాయి. అందువల్ల ఇప్పుడు ఇట్లా విచారం చేసిన తర్వాత ఇది భ్రాంతి అని తెలిసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ ప్రశ్నలు రావు. నిద్ర లేకపోయినప్పుడు నిద్ర నుంచి బయటకు వచ్చింది, నిద్ర నుంచి మనం అంటాం కదా మెలకు వస్తానే ప్రపంచం అంతా కనపడింది అప్ప అని. నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడే కదా కనపడి ఉండేది. అట్లా అంటాం కాబట్టి అట్లా మాట్లాడే పని ఏం లేదు అనేది. ఇంతేగాక ఆ విశ్వం కూడా నిజముగా లేనే లేదు. ఇంతవరకు దాని కథ చెప్పి భ్రాంతి అని చెప్పి మరి అది నిజంగా లేనే లేదు. ఎందులకన్నా ప్రపంచము తన అవస్థ కంటే భిన్నముగా లేదు. ఇది ఈ విచారమే లేదన్నమాట. ప్రపంచము అంటే ఏమి, అవస్థ అంటే ఏమనే విచారం సరిగా అర్థమైపోతే ఇది అర్థమవుతాయి. ఇవన్నీ ఇవే అర్థం కాలే మనకి. అవస్థ అంటే ఏమో తెలియదు, ప్రపంచం అంటే ఏమో తెలియదు, దాని ఉనికి ఏమంటే ఏమో తెలియదు, దీని అస్తిత్వం అంటే ఏమని ఇట్లా ఏ పదాలు మనకు తెలియవు. ఊరినే వ్యవహారం జరుగుతుంది, కరెక్టే. వ్యవహారానికి ఇదంత అవసరం లేదు అని కూడా ఉంటుంది శాస్త్రము. వ్యవహారానికి ఇంత డీప్గా పోల్చిన పని లేదు కదా. మానవుడే పుట్టినాడు మళ్ళీ పుట్టాడా లేదా అని పుట్టేదానికే మన ప్రయత్నం. కానీ అరే మనం పరమాత్మ కావాలనే భావం లేదు ఎవరికి. ఎందుకంటే మన యొక్క భావాలు అంత అల్పంగా ఉన్నాయి. మన స్వరూపం పరమాత్మ అయితే మేము పుట్టేదాంట్లో సత్యదాంట్లోనే ఉండాలబ్బా అని మన కోరిక. పరమాత్మ అయ్యేదానికి ప్రయత్నం చేయాలా, మళ్ళా పుట్టేదానికి ప్రయత్నం చేయాలా అని నేను అడిగేది. తట్టుకో ఎప్పుడు పుణ్యాన్ని తట్టుకో. పుణ్యాన్ని నువ్వు ఎట్లా కోరుతాడావు? మానవుడిగా పుట్టాలంటే పుణ్యమే అవసరం లేదు. ఇక్కడ శాస్త్రం ఏం చెప్పింది? శాస్త్రం ఏం చెప్పింది? నేను చేస్తాననే కర్తృత్వం లేకోకుండా పోయినట్లయితే, ఫలాన్ని కోరుకోకున్నట్లయితే, రాగద్వేషంగా అయితే నీకు సత్వశుద్ధి వస్తుందని చెప్పినాడు. పుణ్యం ఏముంది దాంట్లో? అయిపోయా, అదే వస్తుంది. నీవు ఏది కావాలనుకుంటాడో అదే వస్తుంది అనమాట. అదే నీ దగ్గర సరుకు ఉండాలంటే దానికి ఏది కావాలంటే అది వస్తూనే ఉంటుంది. కాబట్టి పుణ్యమే చేయాలంటే, పుణ్యం అంటే ఎట్లా చేయాలని నీకు అదని తెలిసి ఉండాలి కదా. నువ్వు పుణ్యం చేసినా కూడా విష్ణుశక్తి నిన్ను కోరింది అంత ఇవ్వదు. కాదు కాదు, జరుగుతుంది. మరి పుణ్యానికి పాపానికి ఏం వ్యవహారము? పుణ్యం చేసినా పుట్టాల్సిందే, పాపం చేసినా పుట్టాల్సిందే. పుణ్యం చేసినా అనుభవించాల్సిందే, పాపం చేసినా అనుభవించాల్సిందే. మరి ఇస్తకులు ఏముండే ఇక్కడ? కార్లో తిరిగినాము, విమానాల్లో తిరిగినాము, పరుపుల మీద పండుకున్నాము, లడ్డు తిన్నాము, ఇది భోగం అనుకుంటావు. కరెక్టే. కష్టపడినావు, తిన్నావు, ఖర్చు అయింది, మళ్ళీ కూలి పోవాలా ఏటికి పోవాలి? ఇప్పుడు
ఆ? మళ్ళా కష్టపడాలని నీకు ఇప్పుడు రావాలి కదా అది. ఈ విషయాలు జరిగే సమాచారంలో ఎన్ని పొరపాటు జరిగింటాయి అనేది ఎవరికి తెలిసేలేదు. భోగాలు అనిపించాలన్నప్పుడు కానీ, వ్యవహారం చేయాలన్నప్పుడు కానీ ఎక్కడెక్కడ ఏమేమి జరిగింటాయి అనేది ఎవరికి తెలిసేలేదు. అవి ఎక్కడో మనకు తెలియకనే అసత్యాలు అన్ని పనిచేసి ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఎవరికి శాంతి ఉందని చెప్పి శాంతి సమాధానము కదా కాదు. శాంతి సమాధానం అనే పదాలు ఆత్మకు సంబంధించినవి. ఎవరికి ఉందంటే స్వరూపం కనుక్కున్నారు ఉంటుంది. సరే కాదు, ఇప్పుడు వీళ్ళు కోరుతున్నారు కదా మానవ. అందుకే వాళ్ళకి ఈ సమాచారం తెలియదు. అందుకే చెప్పేది, మొట్టమొదటి చెప్పేది అదే, మీరు ఆనందం కావాలని కోరుతుంటారు. ప్రతి ఒక్కరు కూడా మేము ఆనందంగా ఉండాలా, దుఃఖం ఉండకూడదని కోరుతుంటారు. ఒప్పుకున్నాము. ఆనందం ఉండాలంటే ఆనందం యొక్క స్వరూపం ఏమనేది మీకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు దేవుని గుడిలోకి రావాలప్ప అంటే దేవుని గుడి అనేది ఇట్లుంది, బజార్లో ఉంది, ఇడుంది, ఇట్లుంటుంది అని తెలిసి ఉండాలి. అప్పుడు ఎదులాడుకుంటూ వచ్చి మీరు చేస్తారు దీంట్లోకి. ఆనందం అంటే ఎట్లుంటుందని ఎవరు అందరూ ఆనందం కావాలంటాడారు. ఆనందం అంటే ఏమంటే ఎవరు చెప్పేకి రాదు కదా. ఏమనిపిస్తాడు? సుఖం అనిపిస్తాడంటే మరి ఏడుపెందుకి? సుఖం అనిపిస్తాడంటే ఏడుపెందుకప్ప అని. మాకు దుఃఖం ఉందని అందుకే వానితో నుంచి దుఃఖం, ఈయనతో దుఃఖం, దాంతో నుంచి దుఃఖం అని అన్నీ చూపించుకుంటే మాట్లాడుతున్నారు కదా ఎవరు చూసినా కూడా. సుఖము మీకు సుఖం అనే పదము తెలియదు, దుఃఖం అనే పదము తెలియదు. కారణం ఏమి అన్నట్లయితే సుఖ దుఃఖాలకు నిర్వచనం మీ దగ్గర లేదు. అట్లా మీ మనస్సుకు ఇప్పుడు దొంగవాడు కూడా వాడు దొంగతనం చేస్తే వాడికి సుఖమే. మరి ఒప్పుకుంటావా దాన్ని? కూనీ చేసేవాడిని కూనీ చేసేది కూడా వానికి సుఖమే. నేను వాడిని చంపినాను అనేది వానికి సుఖము. మరి ఒప్పుకుంటారా దాన్ని? ఒప్పుకుంటారా అట్లా అందరూ? అరే అందుకే అది ఎవరు వైయక్తికం కాదు. ఇది సుఖం అనేది వైయక్తికమైతే అది వేరే కథ. సుఖం అనేది 24 గంటల్లోనూ నీకు చింతతో నువ్వు అల్లాడిపోతున్నావు. చింతన 24 గంటలు ఉండిలోన అది నిన్ను వికారం పొందిస్తూ నీకు శాంతి లేకుండా చేస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు నాకు ఆనందం కావాలన్నావో నీ దగ్గర లేదు సరుకు అని అర్థమవుతుంది. ఒకటే మాట, ఇంకెక్కువ మాట్లాడే పనిలే. కావాలంటాడారు. దానికి ఆనందం అంటే ఏమైనా ఎక్కడ పోతే గురువులు శాస్త్రాలు చెప్తాయప్ప. మీరు అక్కడ పోకోకుండా మేము బంగారు సంపాదించే దాంట్లో ఉంది, డబ్బు సంపాదించే దాంట్లో ఉంది, భూమి కొనుక్కునే దాంట్లో ఉంది, మంత్రి అయితే ఉంది అనుకుంటే ఇట్లా అనుకుంటే ఎట్టట్టు మీరు యాడిక్తాడు ఉంది అనుకుంటూ పోతే ఎట్లా గుంతల్లో పడుతుంటారు అంతే. పైపులు వేసే పని లేదు మళ్ళీ దాంట్లో పడినాక. అట్లా కాకుండా గురువుల దగ్గరికి పోతే చెప్తారు. ఆనంద స్వరూపం అంటే అది ఏదైనా ఒక ఇంద్రియాంతో అనుభవించేది కాదు. మొదటి పాయింట్. మనస్సు దరిద్రం. అది మనస్సు అంతా అంతకంటే దరిద్రం లేనే లేదు. కాకపోతే దాన్ని ఉపయోగించే దాంట్లో ఉంది ఇది. ఇప్పుడు మనకి మనస్సే అన్ని నానా కష్టాలు పెడతాను. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది, మీ మనస్సును అమనస్సు చేయండి అని చెప్తాను. అది మనస్సు ఉందని పెట్టుకుంటే మీకు దెబ్బ. మీరు చేస్తాడు మేము లేదంటే శాస్త్రం కూడా చెప్తాను. సంకల్పం కదా, ఆనందం పడేది మనసుతోనే కదా. వికారం అంటారు దాన్ని. మీరు పడేది వికారము, ఆనందం కాదు. వికారం ఆనందం యొక్క వికారము, దుఃఖం యొక్క వికారాలు. ఇవి అంతే వికారాలు ఇవి. అదే మరి దానికంటూ సుఖము యొక్క అభాస అంటుంది, ఆనందం యొక్క అభాస అంటుంది. కానీ దాని సుఖం అనేది వేదాంతము. అక్కడ మనస్సు సుఖపడలేదు, సంతోషపడలేదు. కేవలం నీ చింతన నీకు ఒడగొట్టినప్పుడు ఆ మనస్సులో ఉండే కొరత సబ్సైడ్ అవుతుంది అనమాట. అప్పుడు నీకు ఆ సంకల్పము పరమాత్మ అనుభవం నీకు కలుగుతుంది ఇండైరెక్ట్ గా. అప్పుడు నువ్వు సంతోషపడుతున్నావు అనమాట. అది నీకు తెలీదు. దీని నుంచి నేను సంతోషపడినానని చెప్తానే. దానికి చాలా మందికి ఇవే తెలిసేలేదు విషయాలు అనేది. ఆడ ఏం జరిగి ఉంటుంది సన్నివేశం అనేది ఎవరికి కాబట్లేదు. అక్కడ మనస్సు యొక్క వ్యవహారం ఏమైంది అని జనం కావట్లేదు. మాకు వస్తువు దొరికింది కాబట్టి ఆనందమైంది అంటాడు. అది వ్యవహారానికి సరిపోతుంది. అది వ్యవహారానికి సరిపోతుంది. అయితే శాస్త్రం ఏం చెప్తుంది, అక్కడ మీకు ఆనందమైండేది కూడా సత్యం కాదప్ప. అది క్షణికానందం అన్న ఆనందం కదా అంటారు వీళ్ళు. క్షణికానందం కూడా మీ ఆనందం ఏం కాదు. తీపి అనేది ఎప్పుడన్నా దొరకాలంటే మీకు చక్కెర బెల్లం నుంచే దొరకాల. రోంత కానీలే పూర్తి పెద్దగా తీపి లేకోకుండా రోంత అట్లా పడితే కూడా తీగైనా అంటే బెల్లం నుంచే ఉండాలి. కానీ ఉత్తు మాటలు అవుతుంది లేకుండా. అట్లా మీకు ఆనందం ఎప్పుడు కావాలన్నా మీ స్వరూపం నుంచే కావాలి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడే. కానీ
వ్యవహారంలో కూడా మీకు ఆనందమైందన్నప్పుడు మీ స్వరూపానందమే బయటికి బహిర్గతమవుతుందే కానీ విషయాల నుంచి ఆనందం లేదు. ఎందుకు లేదు అంటే విషయాల నుంచి ఆనందం ఉందంటే విషయాలు నీ దగ్గరే ఉన్నాయి, నువ్వు సంపాదించుకునేవి. నీ కార్లు దుడ్లు గిడ్లు అన్నీ నీ దగ్గరే ఉన్నాయి, నువ్వు ఉండవు. ఇంకా ఆనందంగానే ఉండాలి కదా మీరు. విషయాల నుంచి ఆనందం వచ్చిందంటే ఆ విషయం నేను నిడిచిపెట్టుకోలేదు, ఉంది నీ దగ్గరే ఉంది. కారు కొనుక్కుంటే కారు ఉంది, డబ్బులు కొనుక్కుంటే డబ్బులే ఉన్నాయి, భూమి కొనుక్కుంటే భూమి ఉంది, మంత్రి పదవి నీ దగ్గరే ఉన్నాయి, నువ్వు ఉండవు. మళ్ళీ మధ్యలో దుఃఖం అనేది ఎందుకు వస్తుంది మీకు? అవే ఆనందం ఇచ్చే శక్తి ఉంటే మధ్యలో దుఃఖం అనే పదాలు ఎందుకు వచ్చినాయి అని అది ఎవరు ఆలోచన చేయలేదు. అదే శాస్త్రం చెప్తుంది. అందుకోసమే మీకు కావాల్సిన ఆనందమే వచ్చిండేదే సత్యమై ఉంటే అది ఉండవు, నువ్వు ఉండవు. మధ్యలో మీకు కష్టం అనే పదం కానీ దుఃఖం అనే పదం కానీ కొరత అనే పదం కలగకూడదు. కలిగినాయా లేదా? కలిగినాయా లేదా? మరి కాబట్టి ఆనందం లేదు, కొరత ఉంటే ఆనందం లేదు. ఆ వస్తువు నుంచి ఆనందం కలగలేదు, కేవలం నీ ఆత్మస్వరూపం నుంచి ఆనందం కలిగింది. ఇప్పుడు వస్తువుల్లో ఆనందం ఉందంటే అది ఎట్లా? జడమైన వస్తువులు, వికారం చెందేటి వస్తువులు, అస్తిత్వం లేనటువంటి వస్తువులు అవి. దాని నుంచి ఎట్లా ఆనందం అవుతుంది? అది సత్య వస్తువుకి సంకల్పమే అదే మీ కల్పనలే కానీ అది ఇది కాదు. అంతే, కల్పనలే కానీ ఆనందం కాదు అది. వస్తువు లేకపోతే ఊరికి కల్పించుకోలేము కదా. ఎందుకు కల్పించుకోలేడు? ఊరికైనా ఆనందంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే ఎట్లుంటారంటే ఉంటారు. వద్దట్లే అదొద్దు, అట్లా కాదు. దానికి వచ్చి చెప్తాడు అది అమ్మాలి అంటే మూసేవాడు. పండగ వచ్చింది, ఆ నెయ్యి వ్యాపారస్తు తెచ్చినాడు, డబ్బా పెట్టుకోమని కుండ నెత్తి మీద పెట్టుకోమన్నాడు. ఈ పొద్దు నీకు 5 రూపాయలు ఇస్తాను రా అన్నాడు. దెన్ను 1 రూపాయలు ఇస్తాను వీడు. ఈ 5 రూపాయలు ఇస్తానంటే నేను నెత్తి మీద పెట్టుకున్నాడు. వీడు నెత్తి మీద పెట్టుకున్నాడు. ఈ పొద్దు 5 రూపాయలు వచ్చినాయి కాబట్టి 10 కోడిగుడ్లు కొనుక్కుంటే 10 కోళ్ళు లేస్తాయి, 10 కోళ్ళు మళ్ళీ ఎన్ని గుడ్లు పెడతాయి, అవన్నీ పెడితే ఎంత అవుతాయి? ఇట్లే పెట్టుకొని వాడు పెద్ద సేట్ అయిపోయినాడు. చెప్పు, నీ కథ చాలా పెద్దగా ఉంది, ఎందుకు అదంత వేస్ట్ మనకి. పెద్దదైపోయినాడు. పండగ ఇంట్లో కొడుకులు గిడుకులు కార్లో తిరిగేదంతా ఉండదు. పెండ్లాం ఏం చెప్పింది, ఇప్పుడు పండుగ 2 బిర్యానీ రా పూజ చేసేది అని అన్నాడు. నాకేడు పురుషత్తు ఉంటుంది అటు నుంచి వచ్చేది లేదు, వచ్చేది అట్లా ఇట్లా అనేటప్పుడు వీడు ఆమెను కొట్టే పోయినాడు. కడవ కింద పడిపోయింది. ఇంకా వాడు చెప్పినాడు మొదటే, కడవ పగిలిపోతే జీవితాంతం నాకు కుదురుగా పనిచేయాలని. మరి ఇప్పుడు యాటి నుంచి వచ్చేవారు కదంతా వస్తువులు వండుకొని వచ్చినాయి, కలుపుతం చేసుకునే ఇదంతా. కార్లు బంగ్లాలు పెండ్లాము కొడుకు సరుకులు మోసేవాడు, వాడికి ఏమీ లేదు. ఇవన్నీ అటు నుంచి వచ్చేవానికి మరి అంతే. ఇదట్టుగా ఎట్లా వస్తుందంటే వస్తుంది, దానికి రాకాడిపోతుంది. ఇప్పుడు యాదైనా కానీ స్వప్నం వద్దులే బా, మెలకులోనే నువ్వు అదే దానిలో ఏమంటారు దానిని, దానికి పదం బాగానే ఉండదు. గాలిమేడలు అని చెప్పు, అది కరెక్ట్. గాలిమేడలు కట్టంటారు చూడు, కునాలు వేస్తే గాలిలో ఇండ్లు కట్టే సాధ్యమవుతుందే అట్లా ఇట్లా. కాబట్టి దానికేం తొందర ఉండలేదు. ఆ ఆనందాన్ని పొందాలనే దానికి సహజంగా చేసుకునే ఉంటుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమి, పరమాత్మ తప్పితే ఆనంద స్వరూపం ఏది లేదు, మెయిన్ పాయింట్. కాబట్టి మనం కూడా పరమాత్మ స్వరూపుల అనుభవం తెచ్చుకుంటే తప్ప దేహంతో ఆనందం పొందేదానికి లేదు. ఎందుకంటే నిర్వికల్ప అనుభవం చెప్పినా చూడండి, ఏ కల్పన లేకోకుండా ఉండాలా. ఆనందం అయిందంటేనే పొరపాటే, ఆనందం అయింది అనకూడదు, అయిందంటే కల్పన. పరమాత్మ స్వరూపమే అయితే నువ్వు దాన్ని మరుగుపరిచింది ఈ అంతఃకరణం. నీ కల్పనలన్నీ దాన్ని మరుగుపరిచి నిన్ను చెప్పింది కదా. ఉండేది ఏది మర్చిపోతే ఇంకా అంతా అదేలే. ఇంకా దాన్ని ఉండేది ఒరిజినల్ మర్చిపోయినామంటే ఇంకా డూప్లికేటే ఉంటుంది, ఇంక వేరే దానికేం ఆలోచన లేదు. ఎందుకని ఆ విషయం కూడా లేదు. ఎందుకైనా ప్రపంచం తన అవస్థ కంటే భిన్నంగా లేదు. మెలకు అవస్థ వస్తే మెలకు ప్రపంచం, స్వప్నం వస్తే స్వప్న ప్రపంచం. అంతేగాని స్వతంత్రంగా ఉంటాయనే దానికి ఏం ఆధారాలు ఉన్నాయి? లేవు. అవస్థ శుద్ధ సత్త కంటే భిన్నంగా లేదు. పోనీ ఆ వ్యవస్థ స్వతంత్రంగా ఉందే అంటే అది స్వతంత్రంగా లేదు. అవస్థే స్వతంత్రంగా లేదు. అవస్థలో ఉండే ప్రపంచం స్వతంత్రమా? అవస్థ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులు సత్యమా, విషయాలు సత్యమా, ప్రాణులు సత్యమా? ఏవి సత్యమవుతాయి? అన్నీ అసత్యాలే అన్నమాట.
కావున గౌడపాదులు ఏం చెప్తాడంటే ప్రపంచో ఏది వర్తేతే నివర్తిత న సంశయ మాయా మాత్రం ఇదం ద్వైతం అద్వైతం పురుషార్థత. చూడబ్బా, ప్రపంచం అనేది ఉంటే ఎవరైనా తీసి పెట్టిండొచ్చు మనం అక్కడ పక్కకి. మరి ఏముంది అక్కడ? మాయా మాత్రం ఇదం ద్వైతం. ఈ ద్వైతం అంతా మాయా. మరి ఉండేదేమి? అద్వైతం పురుషార్థత అని చెప్పినాడు గౌడ. అందుకే వాళ్ళు ఒకే సెంటెన్స్లో చెప్తారంటే ఏది చెప్పినా కూడా అంత నీట్గా ఆ కార్యక్రమంలో అదే ఎంతసేపు తల్లాడే పని లేదు మీరంతా నూనె వాళ్ళ అనుభవంతో రాసిండారు. అదే కాబట్టి ఆయన ఏమంటాడు, అదే ప్రపంచం ఉన్నదేని తొలగును. ఇప్పుడు తాడులో పాము ఉంటే గలాట్ చేస్తే వెళ్ళిపోతాండి. అది మీరు పాము ఉందని అరుస్తాడారు, గలాట్ చేసి పోల్చిండు కదా, అది పోలే. కట్టి తీసుకొని వచ్చినాడు వాడు లైట్ తీసుకొని వచ్చినాడు అనుకోండి, ఇద్దరు వచ్చినాక అదేం పోలే. దగ్గరికి పోయి చూసినాక తాడని తెలుసుకున్నాక ఏమైపోయినాయి రెండు? పాము పోయిందా యాది పోయింది? ఇప్పుడు పాము అనే భ్రాంతి బుద్ధిని చూడు, అది పోతుంది అంటాడు అంతే. వస్తువులు కాదు పోయేది, ఆ తప్పు బుద్ధిని చూడు, తప్పు బుద్ధి దొరుకుతుంది. ఇప్పుడు కూడా మనకి తప్పు బుద్ధి దొరుకుతుందే కానీ మనమేం పరమాత్మలే. పరమాత్మ అయ్యే క్వశ్చన్ లేదు. వేదాంతం ద్వారా తప్పు బుద్ధి తొలగుతుంది విచారం ద్వారా. ఆ తప్పు బుద్ధిని తీసేసాకే ఇదంతా అంతే సరిగ్గా అని నిన్ను పరమాత్మగా చేసేకేం కాదు. పరమాత్మ ఆల్రెడీ వారు సిద్ధంగా ఉండం మనం పరమాత్మ స్వరూపంలో. ఆ తప్పు బుద్ధిని తీసేసేదే శాస్త్రం యొక్క లక్షణం. వాడు అడుగుతాడు తప్పు బుద్ధి ఎట్లా పోతుందంటే, తప్పు బుద్ధి పోదంటే ఇప్పుడు శాస్త్రం ద్వారా నీకు స్వర్గాలు నరకాలు ఉన్నాయంటే నువ్వు నమ్మినావా లేదా? శాస్త్రం ద్వారా ఫలాని యజ్ఞం చేస్తే ఫలాంది, ఫలాని వ్రతం చేస్తే ఫలాంది అని చెప్పి నమ్మినారు కదా. మరి అదేవిధంగా ఇదే శాస్త్రమే ఆ తప్పు బుద్ధిని ఈ సరైన బుద్ధి పోగొడుతుందంటే ఎందుకు నమ్మవా నువ్వు అని అడుగుతుంది. అట్లా మీరేమో మిగతావని నమ్మినాం, ఇవి మాత్రం లేదంటారు కదా, అవి ఎట్లా నమ్మితారు మీరు? అందుకే వాళ్ళు ఆ ప్రశ్న వేయండి అంటారు. వాళ్ళు ఈ వేదాంతానికి వ్యతిరేకం మాట్లాడతారు చూడు, వాళ్ళకి చెప్పాల్సిన మాటలు ఇవి. మేము పరమాత్మ ఒకటే ఉన్నాడు ఎట్లా నమ్ముతాంటే, పరమాత్మ ఉన్నాడని నమ్మొద్దండి. ఇప్పుడు మిగతా శాస్త్రాల్లో మీకు చెప్పినారు కదా, జ్యోతిష్ శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, భూగర్భ శాస్త్రం ఉంది, ఇవన్నీ చెప్పినారు కదా. అవన్నీ నమ్ముతాడో లేదా? అదేవిధంగా ఈ శాస్త్రం కూడా చెప్పింది నువ్వు పరమాత్మని. ఎందుకు నమ్మకూడదు? నువ్వు ఎందుకు జ్ఞానం కాకూడదు? మీరు అనుకున్నట్లు జ్ఞానం కావాలంటే ఈ ఉపాధి జ్ఞానం కావాలనుకుంటే కాదు. ఉపాధి రహితమైతే జ్ఞానము అనే పదం, అంతేగాని ఉపాధి జ్ఞానం కలగాలని కాదు ఉండేది. ఉపాధే తప్పు, దానికే జ్ఞానం అయ్యేది. ఇంకా దానికి ఇంతకుముందు చెప్పినాం కదా, జీవునికి అజ్ఞానం తొలగించాలనే ఎట్ట తొలగించాలా? జీవునికి జీవత్వం బట్టి అజ్ఞానం తొలగించాలా, జీవత్వం పెట్టి అజ్ఞానం తొలగించాలా అని. ఇప్పుడు జీవునికి అజ్ఞానం ఉందంటాడారు, కరెక్ట్, ఒప్పుకుందాము. ఇప్పుడు జీవునికి అజ్ఞానం తీసేయాలంటారు, సరే జీవునికి అజ్ఞానమే తీసేస్తాము. జీవుని పెట్టి అజ్ఞానం తీసేయాలా, జీవత్వం తీసేసి అజ్ఞానం తొలగించాలా? జీవత్వం తొలగితేనే అజ్ఞానం పోతుంది. అయిపోయింది. మరి జీవునికి అజ్ఞానం పోగొట్టాలంటే ఎట్లా? జీవుడు అంటే వాడు అజ్ఞాని అని అర్థము. వానికి అజ్ఞానం పోగొట్టాలంటే వాడిని తీసేయాలంతే. ఇంకొక విషయం, పరమాత్మ స్వరూపం నుంచి నీకు చైతన్యం వచ్చింది నీలో. ఆ పరమాత్మ స్వరూపమే నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈ దేహంలో యాది రాలేదు, పరమాత్మలోనే ఈ దేహాలన్నీ పడినాయి. దాంట్లో వచ్చిందంటే మళ్ళీ సిక్కిపోతాం. అన్ని దాంట్లోనే వచ్చాయి. ఇప్పుడు ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, కానీ అవి ఏమైనా ఖర్చుకుంటాయంటే యావి ఖర్చుకోలే. అట్లా పరమాత్మలోనే ఇవన్నీ ఉన్నాయి. అందుకోసమే ఆత్మ అన్నిటి అందు ఉంది అని చెప్పి ఆ పదంలో చెప్తుంది. అక్కడ దీంట్లోనే దేహంలోనే ఉందనే పదం కాదు అర్థము. నీ దేహము, నీ వ్యవహారము అంతా ఆత్మలోనే ఉందన్నమాట. అది కూడా కాబట్టి ప్రపంచం ఈ ద్వైతం అంతయు మాయా మాత్రమై ఉన్నది, నిజముగా అద్వైతమే వట్టి ఉనికి ఉన్నది. ఇది గౌడపాద కారికలు ఇది అని వచించరు. సన్మాత్రమునకును జాగ్రత్త స్వప్నమునకును కార్యకారణ సంబంధము లేదు. కార్యకారణం కూడా చూడండి బాగా ఎట్లుంటుంది అనేది. కార్యకారణం అనేది కూడా బాగా విచారం చేసుకోండి. కార్యకారణం కూడా వ్యవహారంలోనే ఉండేది. మన్ అనేది కారణము, కుండ అనేది కార్యము. ఇప్పుడు కూడా ఆత్మ అనేది కారణము, ప్రపంచం అనేది కార్యము అంటారు. ఆత్మ ఎటువంటిది? నిర్గుణ నిరాకారమైంది. ప్రపంచం ఎటువంటిది? సగుణ సాకారమైండేది. మరి నిర్గుణ నిరాకారానికి సగుణ సాకారానికి కార్యకారణ సంబంధం చూపిండప్ప.
అది కార్యకారణ సంబంధం అంటే అది వ్యవహారంలోనే ఉండేది, పరమాత్మకు ఎక్కడెక్కడ పొందేదే కాదు అది. కాకపోతే మొదట ఏమంటారంటే చెప్తాంటారు ఇట్లా కొంతమంది, ఆత్మ కారణము, ప్రపంచం కార్యము అని కారణం చెప్పినప్పుడు తీసేసేది ఎట్ట మళ్ళీ వీళ్ళు. అంతేకాదు ఎప్పుడు కూడా కారణాన్ని విడిచి కార్యం అనేది ఉండనే ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోండి అండి. కారణాన్ని విడిచి కార్యం ఉండలేదు. ఇప్పుడు కుర్చీ ఉందనుకోండి, చెక్కది, చెక్క నుంచి కుర్చీ చేసినారు. చెక్క అనేది కారణము, కుర్చీ అనేది కార్యము. ఇప్పుడు కార్యంగా ఉండేటువంటి కుర్చీ అది ఏ విధంగా ఉంది? చెక్కగా ఉందా లేకపోతే వేరేమన్నా అయిందే? అంతే చూడండి, కారణము ఎప్పుడు కూడా కార్యం అయ్యేదే లేదు. వ్యవహారాన్ని పిలుచుకోవచ్చు అంతేగాని కారణమేమో ఎప్పుడు కార్యరూపంలో ఉన్నప్పుడు కూడా కారణమే అది. ఎందుకంటే కారణాన్ని విడిచి కార్యం స్వతంత్రంగా ఉండేకి లేదు. అట్లా విచారం చేసినా కూడా పరమాత్మను విడిచి ప్రపంచం స్వతంత్రంగా ఉండేకి లేదు. మీకు ఎట్టి పరిస్థితిలో కూడా పరమాత్మే ఉండేది అని రావాలా. కార్యక్రమం జాగ్రత్త స్వప్నముల యందు ప్రపంచం విడివిడిగా నుండి, జాగ్రత్తలో ప్రపంచం వేరే ఉంది, స్వప్నం వేరుగా ఉండి నిద్రలో కనిపింపగా అణగదు. ఇట్లా వేరువేరుగా ఉండి నిద్రలో కనిపించకుండా పోయేది కాదు అది. విడివిడిగా నుండు వ్యాకృతము లేక వ్యక్తము అంటే కనపడేది, వ్యాకృతము వ్యక్తము అంటే కనపడేది. విశ్వము ఆత్మ ఎందొక్కటై అణిగి ఉండ అవ్యాకృతము లేక అవ్యక్తము, ప్రపంచము పరమార్థముగా అద్వితీయమైన సన్మాత్రమై ఉన్నవి. కాబట్టి ఇవి అణిగిపోతాయని కానీ అవ్యక్తంగా ఉండని కానీ ఔపచారికంగా చెప్పే మాటలే. నిద్రలో ప్రపంచం ఏటికి పోయిందంటే అవ్యక్తంగా ఉంది అంటారు అంతే, అంటే కనపడుకోకుండా ఉంది అని చెప్పినారు అంతే వాళ్ళు. మళ్ళీ ఎప్పుడు వ్యక్తమవుతుందప్ప అంటే మేల్కుంటానే కనపడుతుందప్ప అని చెప్తున్నారు. వ్యక్తి అవ్యక్తాలు రెండు కూడా అంతే అట్లా. ఆ విధంగా నిజంగా ఉండాయంటే లేదు, వాటికి అస్తిత్వమే లేదు. మీరు ఉండాలనుకున్నారు కాబట్టి యాటికి పోయా ఎట్లా వచ్చాయంటే ఇగో నిద్ర లేకపోయా, నిద్ర నుంచి వచ్చా. వినేవాళ్ళకి చెప్పే మాటలు ఇవి అంతే, సత్యానికి కాదు అవి. శృతుల యందలి ఆత్మ వలన విశ్వము ఆవర్భించునను వర్ణనకు ముఖ్యముగా 2 ఉద్దేశములు గలవు. ఇది అండి ఎందుకు చెప్పిందయ్యా ఈ విశ్వం పుట్టిందనే దానికి శృతి ఎందుకు చెప్పిందానికి 2 పాయింట్లు ఉంటాయి. మట్టి నుండి పుట్టినది మన్నయి ఉండు రీతి, ఆత్మ వల్ల పుట్టినది ఆత్మయి ఉన్నది అనేది ఒక పాయింట్. దానికి ఇంకా తిరగలేదు కదా, అదొకటి. మరి రెండవది, పగ్గము కంటే దాని ఎందలు పాము వేరు కాని చందమునా. ఇప్పుడు పగ్గము ఉండేది, నువ్వు పాము అంటాడు. ఇప్పుడు పాము అనేది వేరుగా సపరేట్గా పగ్గాన్ని విడిచుందే లేదు. ఆత్మ కంటే విశ్వం వేరు కాదంటే ఒక ఉద్దేశం. ఇది చూడ శాస్త్రం ఎందుకు చెప్పిందంటే ఇట్లా చెప్తుంది అనమాట. ప్రపంచము నిజంగా పుట్టినది అని భావించు మందాధికారులైన సాధకులకు, తెలివిలేని వాళ్ళు ఉంటారు చూడు, ప్రపంచం ఉంది మేము పుట్టినామనే మందాధికారులకు ఆయన సాధకులు వీళ్ళు. మళ్ళీ ఊర్లో వాళ్ళకి చెప్పొద్దండి, అదే చెప్పేది. ఎవరైతే ఇటు గిన్నెకి వచ్చింటారో వాళ్ళకి చెప్పే మాటలు ఇవి. మందాధికారులు అంటే మనమంతా వాళ్ళే, దేవుడు నేనంతా మందాధికారులే. అంటే ప్రపంచం ప్రపంచము నిజం అనుకునేవాడు, ప్రపంచం నిత్యము, దేహం సత్యము, దేహం నేను అనుకునే వాళ్ళందరూ మందాధికారులేనబ్బా. కాబట్టి ఉపాసన ద్వారా తత్వమును ఉపదేశించటం మరి ఒక ఉద్దేశము. ఉపాసన ద్వారా అంటే మామూలుగా కర్మయోగము, తర్వాత ఉపాసన చెప్తా చూడండి. ఇట్లా ఈ 2 రకాలు. డైరెక్ట్, మొదటిది డైరెక్ట్. ఎట్లా? కారణాన్ని విడిచి కార్యం లేదు అంటే ఆత్మను విడిచి ప్రపంచం లేదు, మట్టిని విడిచి కుండ లేదు అని చెప్పినట్లా మొదటిది. ఇప్పుడు ఇదేం చెప్తారు, ఈ సాధకులకి ఇంకా కొంత కిందికి దిగినారనమాట. దిగి మీరు ఈ కర్మయోగం చేసి కానీ లేదా ఉపాసన ద్వారా కానీ క్రమముక్తి పొందొచ్చు అనేది మళ్ళీ 2వ ఉద్దేశం. ప్రపంచం పుట్టిండి అనే దానికి కారణాలు అది శృతి. ఎందుకు? బోధ చేసేకి మాత్రమే, అంటే అనువాదముని. శాస్త్రమేమో పుట్టిందని చెప్పేకి రాలే, మీరు పుట్టింది అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఎట్లా ఉద్ధారం చేయాలనే దానికోసము మరి ఒక ఉద్దేశము. మనం ఇప్పుడు అనుసరించిన తత్వాన్వేష మార్గమున ఇప్పుడు మనం చెప్పుకుంటాను పరమాచింతామణి, ఉపాసనా మార్గం అంతర్గతము కాదు. దీంట్లోకి ఉపాసన తీసుకురావద్దండి, డైరెక్ట్. ఇది మనం ఇప్పుడు మాట్లాడుతుండేది డైరెక్ట్ విషయము. ఉపాసన చేయాలంటే మళ్ళీ భగవద్గీతకు పోతే ఆడొస్తాయి ఇవన్నీ. అది కర్మయోగము, ఉపాసన, భక్తి యోగము, ధ్యాన యోగం అని ఆడొస్తాయి ఇవి.
ఇప్పుడు మనం చెప్తాండేదంతా డైరెక్ట్గా అనుభవంతో విచారమే మంది ఇప్పుడు జరుగుతాండేది. అందుకే పరమాత్మ చింతామణిని అయిపోయినారు అంటే ఇంకా బాగా వచ్చినట్లే అని అర్థము. అయినా అదిన్నా కూడా మళ్ళీ ఏడుండోళ్ళు ఆడే ఉండారు అందరూ కూడా. అదే ఎవరో దానికి చెప్పాల్సి ఉంటే చెప్పే కష్టమే. ఈ మార్గము శ్రద్ధచే ఆచరించు సాధకుల నిమిత్తం శాస్త్రంలో చెప్పబడను. సాధకులకే ఇప్పుడు శ్రవణ మనన నిధ్యాసనలు ఉన్నాయి. శ్రవణం నేరుగా ఏ సాధన అవసరం లేదు, దానికి డైరెక్ట్గా అని చెప్తాను అనమాట. నేరుగా సాక్షాత్ సాధనలో అంటారు దానిని. మిగతా సాధనలు సాక్షాత్ కాదు, నువ్వు తెలుసుకోవాలా శాస్త్రం ద్వారా, మళ్ళీ దాన్ని తెచ్చుకోవాలా, దాన్ని మళ్ళీ ఆచరణలో పెట్టాలా. సాక్షాత్ సాధనలు అన్నప్పుడు మనం కేవలం ఇప్పుడు శ్రవణం ఉన్నప్పుడు మనం కేవలం అంతర్గతంగానే మనం శ్రవణం చేస్తూ ఉండాలి. శ్రవణమే అనుభవంతోనే చెప్పాలి. ఇవి వేరే ఇంకేం కాదు. చూడండి, శ్రవణ మన నిధ్యాసనలు 3 వచ్చినాయంటే అనుభవంతోనే ఉంటాయి. ఇది విచారణ బుద్ధితో లేదు. మన పరిస్థితి శ్రవణం అంటే ఇప్పుడు చేసే సమయంలో అనుభవంగా మనం వినడం లేదు. అందుకే తత్వమసి అనే పదం చెప్పేటప్పుడు గురువు ఏం చెప్పింటాడప్ప అంటే, తత్ అంటే పరమాత్మ స్వరూపము, దాంట్లో గుణాలు లేవు, ఆకారాలు లేవు, వికారాలు లేవు, దేహాలు లేవు, ఇంద్రియాలు లేవు అని అన్నీ చెప్తాడు. దానికి త్వం అన్నారు అనుకోండి, త్వం అంటే నీవు అన్నావు కదా, నీవు కూడా ఎటువంటి వాడవప్ప అంటే ఆ తత్వలే ఉండేటువంటి ఈ దేహేంద్ర సంఘాతం ఇవన్నీ లేవని అనుభవపూర్వకంగా చెప్పింటాడు నీకే. చెప్పినాడు అదే. అప్పుడు తత్వమసి అంటేనే వాడు పట్టుకుంటాడు. తత్వమసి అంటూనే వాడు లేచిపోతాడంటే అదే వీళ్ళు అందుకున్న వాక్యార్థంతో ఎట్లా పోతాడు అని వీళ్ళందరూ అడిగేది. చాలా మంది వాక్య శ్రవణంతోనే తత్వం అది కథ కూడా మనం చెప్తుంది కదా. 10 మంది స్నానం చేసే పోయినారు, బయటకు వచ్చినారు. స్నానం చేసినాక ఎంచుదామరా ఎంతమంది ఉండామని ఎంచినారు. 1, 2, 3, 9. నీకు ఎంచకు రాదురా అన్నాడు. వీడు పోతాడు. మళ్ళీ వాడు 10 మంది ఎంచినారు. 10 మంది ఎంచినా 9 మంది వెళ్తాండే. అది అరే ఎవడోడు మునిగిపోయినాడు అని ఏడుస్తాడారు. అప్పుడు గురువు వచ్చినాడు. ఎవడో సన్యాసి, ఎవరో తన్నాడతానంటే ఇట్ట మా 10 గట్లైంది అన్నారు. సరే ఎంచురా మొదలు పెట్టమన్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 నువ్వు కదా. ఇప్పుడు దీనికి వాక్యార్థమైందా లేకపోతే ఏమైనా కర్మ చేసినాడా? అట్లా అనుభవంతోనే తెలుసుకుంటాడు అని. దానికి ఇంకేం వేరే చేసిన పనిలేదు, సాధన చేసిన పనిలేదు దీంట్లో. ఈ సాధనలన్నీ చేసినటువంటి వారు ఇటు వచ్చింటారు అని తెలుసుకోవాలి. దీనికి సాధన లేకుండా వచ్చిందని కదండి. సాధనలన్నీ మీరు వెనకల ప్రిపేర్ అయ్యి దానికంతా సంపాదించుకున్నాడు మాత్రమే ఇటుకి. అన్నం తినాలప్ప తట్లో పెట్టుకుంటే వండుకున్నాడు తినేకి వస్తుంది, కానీ వండుకోకుండా నేను తట్లో అన్నం తింటానంటే ఉనికేం కాదు అది. అయితే అప్పుడే చేసుకున్నాడా లేకపోతే ఇంతకు ముందు చేసుకున్నాడని అప్రస్తుతం. అది పెట్టుకున్నాడంటే సిద్ధం ఉంటుంది అని అర్థం. అట్లా కాబట్టి వాక్య విచారంతోనే అయినప్పుడు వేదాంతం చెప్పేది అట్లా చెప్తే వీళ్ళందరూ ఎదురు మాట్లాడుతుంటారు. చాలామంది పూర్వపక్షులు వాళ్ళకి వేరే చెప్తున్నారు అనమాట ఇది ఇప్పుడు. కాబట్టి ఈ మార్గం శ్రద్ధచే ఆచరించుకో సాధకుల నిమిత్తం యాది ఉపాసనా మార్గము ఇవన్నీ కూడా సాధకులకి చెప్పింది. దీనికి వేదాంత సిద్ధాంతమున గల సంబంధమును ఈ గ్రంథం యొక్క ద్వితీయ సంపుటమును వివరించున్నాము. పరమార్థించమని 2వది వచ్చింది, దాంట్లో దాని సరుకు ఉందన్నమాట. తత్వ విచార దృష్టియే చూసినప్పుడు ఏమి తత్వ విచార దృష్టి అంటే బాగా జ్ఞప్తి పెట్టుకోండి. జ్ఞాన దృష్టి, శాస్త్ర దృష్టి, వ్యవహార దృష్టి కాదు ఇది. అదొక్కటే. ప్రపంచం జనింపలేదనుటే పరమార్థము. అజాతివాదం అంటారు దాన్ని. పుట్టుకే లేదు, పుట్టిందంటే ఇంకా తన్నట్లు చాలా ఉంటాయి. ఎట్లెట్టు పుట్టినాము ఏం కదా దీన్ని తప్పించుకోవాలి చాలా ఉంటుంది శాస్త్రం. పుట్టుకే లేదు అన్నాక ఇంకా ఆలోచనలు చేసేటువంటి ఉంటాయి. సృష్టి లేదన్నాక ఆలోచనలు ఏమన్నా వచ్చేకుంటాయా అని లేదు. కాబట్టి అది మాండుక్యంలో కారికల్లో రాసినది అనమాట. శ్రీ గౌడపాదాచార్య విదితమైన మాండుక్య కారికలను అధ్యయనం అనొచ్చినచో సన్మాత్రమైన ఆత్మ ఒక్కటే పరమార్థమనియు దానివలన ప్రపంచం పుట్టనే లేదని అజాతివాదమే నిర్వివాదమైన సిద్ధాంతమనియు తేట తెల్లమగును. అందుకే మాండుక్యం ఏకం ఏవాలం అంటుంది. మాండుక్యం ఒక్కటే చాలు పరమాత్మను తెలుసుకుండేకి, ఇంక మిగతా ఏం అవసరం లేదు. మరి అవన్నీ చెప్పినారు కదా అంటే దీనికి తెలివి లేని వాళ్ళకి దానిలో అన్నీ చెప్పినారు అని అలా. అవి కూడా తెలివి చెప్పలేదని లేదు. ఇది ఒకటే చాలు అన్నాడు అన్నప్పుడు అంటే అర్థమేమి, దీంట్లో నీ యొక్క అనుభవం ఉందన్నమాట. 3 అవస్థల అనుభవం ఉంది,
ఆ 3 అవస్థలకి ఎట్లా తెలుసుకుంటాడు అనే దానికి అవన్నీ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. తక్కువే 12 శ్లోకాలే ఉండేదేమో దీంట్లో, మొత్తము 12 ఉన్నాయి. ఆ 12లోనే మొత్తం అంతా నీ వ్యవహారం అంతా బయటపడిపోతుంది. మిగతా బృహదారణ్యకము, చాందోగ్యం అంటే అవన్నీ పెద్ద పెద్ద గ్రంథాలు అవి. దండి ఎక్కడ దాంట్లో ఉపాసనలు అన్నీ చెప్పి దీన్ని చెప్తారు అట్లా. అప్పుడు కార్యకారణ భావం అన్ని విధములా మిథ్యా, కారణము లేదు కార్యము లేదు, ఉండేదే పరమాత్మ అను ఉత్తమ సిద్ధాంతమే అనుభవ సమ్మతమని సిద్ధించును. ఈ అభిప్రాయమును శ్రీ శంకరులు, గౌడపాదాచార్యులన్నా ఒకటే, శంకరాచార్యులన్నా ఒకటే, గోవిందపాదులన్నా ఒకటే, సురేశ్వరాచార్యులన్నా ఒకటే, శిష్యులు పరంపర. శంకరాచార్యులు గురువు గోవిందాచార్యులు గురువు గౌడపాదాచార్యులు సుఖమహాముని, అది కూడా పెట్టుకోండి. అది కూడా సుఖమహాముని, గౌడపాదాచార్యులు గురువు. సురేశ్వరాచార్య శంకరాచార్య శిష్యుడు. అందుకే మీరు వేదాంతులు అనాలంటే ఈ నలుగురినే అనల్లా అని అంటుంది దాంట్లో. వేదాంతులు అంటే నలుగురే అనల్లా. ఏమో ఈ నలుగురేనా అంటే నలుగురని కాదు, ఆ పరంపరను అనుసరించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వేదాంతులు, లేకపోతే వేదాంత ఇతరులు అనండి. వేదాంతేతరులు అంటారు మిగతా వాళ్ళందరినీ, వీళ్ళు మాత్రమే వేదాంతులు అనే అభిప్రాయము. కాబట్టి శ్రీ శంకర్లో ఆత్మయందు నామరూపములు అవిద్యాకల్పితములనియును. అదే మీరు ప్రపంచం అంటున్నారు కదా, ప్రపంచం అనేది సత్యం కాదు. మీరు ప్రపంచం అనే సమకాలములు కూడా ఏమంటున్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మాకు ప్రపంచం కనపడుతుంది అంటున్నారు. ప్రపంచం మీకు ఏ రూపంలో కనపడుతుంది? నామరూపాల్లో. నామరూపాలతో నువ్వేం చెప్పినా తట్టుకో. ప్రపంచము అంటే ఇదేమిటిది అంటే ఏం చెప్తుంది? స్తంభము అంటివి. స్తంభం అనే రూపము, స్తంభం అనే పేరు. ఇదేమిటిది అంటే బుక్ అంటివి. బుక్ అనేటువంటి రూపము, బుక్ అనే పేరు. ఇది ఎవరు అంటే వెంకయ్య అనే రూపము, వెంకయ్య అనే పేరు. మీకు ఇట్లే కదా అన్ని కనపడి ఉండేది. ఇంకేమైనా ప్రపంచం అనేది వేరే రకంగా ఏమైనా కనపడితే చెప్పండి చూద్దాము. మాకు ప్రపంచం అంతా రకరకాలు కనపడుతుంది అంటారు. ఏం రకరకాలు కనపడి ఉండేది? నామరూపాలు నుంచి పెట్టి ఏం రకాలు ఉన్నాయి? నామరూపాలు నుంచి పెట్టి ఏం రకాలు ఉన్నాయి? నామరూపాలు సత్యమా ఎప్పుడన్నా కానీ? నామరూపాలన్నా సత్యం అయితే ఒప్పుకుందాంలే. కుండ అనేది మాట్లాడుతుంటారు. కుండ అనేది రూపం ఉంది, కుండ అనే పేరు ఉంది. పక్కన కొడితే ఏమంటారు? బోకులని ఇస్తారు. మరి కాయ కదా, నామరూపాలు పోతాయి కదా. అవి బోకులు అన్నా కూడా అవి పోతాయి. బండ్ల కింద చక్రాల కింద పడినంటే అది కూడా మన్న అవుతుంది, అది కూడా పోతాయి కదా పేర్లు. నామరూపాలు అసత్యము. కాబట్టి ప్రపంచం అనేది ఎట్లా మిథ్య అన్నట్లయితే నామరూపత మిథ్య. ఆ నామరూపాలకు మూలమైన పరమార్థముతో సత్యము. ఇప్పుడు ప్రపంచం సత్యమైన ఎగిరిపోయినా ఇప్పుడు వెంకయ్య ఏం చేయాలి? నువ్వేం చేయాలి? దీన్ని బట్టి ఏం చేయాలి? ప్రపంచం లేదు కాదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? పరమాత్మ స్వరూపమయ్యే వెంకయ్య లేడు, వెంకయ్య ఈ దేహము లేదు, ఉండేది పరమాత్మ స్వరూపమే అనే యొక్క అనుభవానికి రావాలి. అదే అందరి స్వరూపం, నా స్వరూపమే. ఆ అనుభవానికి వచ్చినప్పుడు ఈ శ్రవణము మనకు ఫలితం. కాబట్టి ఆత్మయందు నామరూపములు అవిద్యా కల్పితములు అంటే తప్పు కల్పితాలతో అట్లయితే తాడని తెలుసుకోకుండా పామని అన్నారో, పరమాత్మను తెలుసుకోకుండా ప్రపంచం అనే పేరు పెట్టుకొని నామరూపాలతో వ్యవహారం చేస్తున్నారు. ఇవన్నీ కల్పితాలు. నామరూపాలకి అవి పారమార్థికంగా ఆత్మ కంటే భిన్నములు కావనియు. ఆ నామరూపాల్లో ఉండే సరుకు పరమాత్మే, దానికంటే వేరు కాదనియు. వాడి నిజరూపం ఆత్మే అనియు తమ భాష్యములలో స్పష్టపరిచినాడు ఈయన శంకరాచార్యులు. ఈయన భాష్యాల్లో ఇట్లా రాసినాడు అనమాట. ఆత్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అని ఈయన చెప్పిండేది ఇట్లా. కావున శుద్ధ సత్వ స్వరూపత వ్యక్తము కూడా కాదు, అవ్యక్తం కూడా కాదు. పరమాత్మ స్వరూపం కనపడేది కాదు, కనపడకున్నది కాదు. ఇట్లా చెప్పినప్పుడు కంపం పడుతుంది జనాన్ని. యాదో ఒకటి చెప్పండి అబ్బా, కనబడుతుందన్నానండి, కనబడుతుందన్నానండి. రెండు లేదంటే ఎట్లా అంటే ఉంది, దాని లక్షణం అట్లా. అది కాదు అనుభవ స్వరూపమేను. వీళ్ళకి ఏమే మనకు అలవాటు అయినదేమి? కనపడేదన్నా ఉండాలా, కనపడుకోకుండా ఉండాలా, ఒక వస్తువు ఉంటే అని రూల్ మంది. అయితే దీని యొక్క లక్షణం ఎటువంటిది?
అట్లా ఉంది అనేది కాదు, లేదనేది కాదు. ఏం పోలే అడిగిపోతాడు. కాబట్టి పరబ్రహ్మంలో దింపించినాయి. దింపితే మళ్ళా రోజు స్తంభం విడిచిపెట్టేస్తే బదిలీ వస్తాడు. దింపు కూడా ఎప్పుడే కానీ గుర్తించడం అంతే. వెంకయ్యని తీసేసిండు అలా. వెంకయ్యని తీసేస్తే మళ్ళా రాలేడు. నామరూపాలు తీసేసినప్పుడు ఇంకొండేది పరమాత్మ. అదే పరిణామీయు కాదు, అంటే మార్పు చెందేది కూడా కాదు. అపరిణామీయు కాదు, పరిణామం చెందనిది కూడా కాదు. అందుకే ఏ మాట మాట్లాడితే ఆ మాట పట్టుకుంటే వస్తుంది. చాలా కష్టం ఇది. పరిమాణం మార్పు చెందదు అంటే అయితే మార్పు చెందుతుంటే కదా మీరు అనేది అని అడుగుతారు వాళ్ళు. ఇట్లా దానికి ఆ అవకాశమే ఇవ్వకూడదు అనేది దీంట్లో. వ్యక్తావ్యక్త రూపములు పరిణామ రూపములను దాని యందు జాగ్రత్త దృష్టిచే కల్పితాలు అనేది లాస్ట్ పాయింట్. ఇవన్నీ ఉంటాయి కదా మరి. ఎట్లా అంటే ఇవన్నీ ఆత్మయందే కల్పితాలు, ఆత్మ నుంచి స్వతంత్రంగా లేవు అన్నప్పుడు ఏమవుతుంది? ఉండేది ఆత్మే. మీరు కల్పన చేయండి, కల్పన చేయకపోయింది, ఉండేది మాత్రము ఆత్మే అనేది బయటకు వస్తుంది అనమాట. ఓం సహనావతు సహనౌ భునక్తు కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి 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 శాంతి. అన్ని దీనిలో పాయింట్లో పెట్టుకొని యూజ్